గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకోబోయే మొదటి ఆర్టికల్ వచ్చేసి ఎక్స్పర్ట్ ప్యానెల్ గివ్స్ ద గో హెడ్ ఫర్ కోవిషీల్డ్. వెరీ ఇంపార్టెంట్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3 అండి. జాగ్రత్తగా వింటే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా. బిఫోర్ అనలైజింగ్ దిస్ ఆర్టికల్ లెట్ మీ వన్స్ టాక్ అబౌట్ యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్. యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్లో మీకు ఏమొస్తుంది అంటే డైలీ హిందూ అనాలిసిస్ వస్తుంది. డైలీ హిందూ అనాలిసిస్ యొక్క హ్యాండ్అవుట్ ఏదైతే ఉంటుందో, హ్యాండ్ రిటర్న్ పీడిఎఫ్ ఏదైతే ఉంటుందో అది ప్రొవైడ్ చేస్తానమ్మా. దాంతోపాటు మీకు ఎంసీక్యూ సెషన్స్ అనేవి జరుగుతాయి. హిందూలో కవర్ అవ్వను ఏవైతే కాన్సెప్ట్స్ ఉంటాయో ఎంసీక్యూస్గా ఫ్రేమ్ చేసి వాటిని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం చేస్తాను. దాంతోపాటు మెయిన్ సెషన్స్ ఏవైతే ఉంటాయో మెయిన్ సెషన్స్ అనేవి జరుగుతాయి. దాంతోపాటు మీకు ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ టెస్ట్ అనేది మన యాప్లో పెడతాము. సో దట్ మీరు ఎక్కడ ఉన్నారు కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్లో మీ తాలూకా పొజిషన్ ఏంటి అని చెప్పి మీకు అర్థమవుతుంది. దాంతోపాటు ఈ కోర్స్ ఏదైతే ఉంటుందో కరెంట్ అఫైర్స్ కోర్స్ లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్నటువంటి కోర్స్ అండి. ఒకసారి జాయిన్ అయితే ఫర్ ఎవర్ మీకు ఆ కోర్స్ అనేది దీనిగా ఉంటుంది. సో అడ్మిషన్స్ కోసం ఎవరికి కాంటాక్ట్ చేయాలంటే ఇప్పటి వరకు ప్రశాంతి మేడంకి కాంటాక్ట్ చేసేవాళ్ళు ఇప్పటి నుంచి ప్రత్యూష మేడం వచ్చారండి. సో ఈ మేడంకి ఫోన్ చేయండి అమ్మ అడ్మిషన్ కోసం. ఇక్కడ నెంబర్ రాస్తున్నాను చూడండి, 9985828232. ఈ నెంబర్ ఏదైతే ఉందో ఇది ప్రత్యూష మేడం నెంబర్. ఒకసారి ఫోన్ చేసి కాంటాక్ట్ చేసి తెలుసుకోండి. ఫీజు ఎంత సార్ అంటే చాలామంది స్టూడెంట్స్ సార్ మంత్ ఎండ్ కట్టలేకపోతున్నాం, జాయిన్ అవ్వలేకపోతున్నాం అని అనడం వల్ల ఈ 10th వరకు 8,000 ఉంచుతున్నాం. 10,000 చేస్తున్నామని చెప్పాం కదా, కానీ 8,000 ఉంచుతున్నాం. ఈ 11వ తారీఖు నుంచి 10,000 కాబోతుంది. 8,000 కూడా ఒకేసారి కట్టక్కర్లేదండి. నెలకి 2,000 చొప్పున 2,000 చొప్పున చక్కగా కట్టుకుంటూ జాయిన్ అవ్వచ్చు. చాలా మంచి కోర్సు, లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్నటువంటి కోర్సు. డైలీ హిందూ అనాలిసిస్ యొక్క పీడిఎఫ్ అండ్ మర్చిపోయాను ఎడిటోరియల్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ కవర్ చేయట్లేదు. ఎడిటోరియల్స్ కూడా అక్కడ డీటెయిల్డ్గా డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. ఆలోచించి డెసిషన్ తీసుకోండి. మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో ఒక ఆర్టికల్ గురించి డీటెయిల్గా అనలైజ్ చేస్తాను, చాలా చక్కగా ఉంటుంది. దాంతోపాటు నా టీచింగ్ స్టైల్ మీకు నచ్చినట్టయితే యాంథ్రపాలజీ ఆప్షనల్ కూడా నేనే చెప్తానండి. మీరు చక్కగా జాయిన్ అవ్వచ్చు. యాంథ్రపాలజీ ఆప్షనల్ యొక్క ఫీజు ఎంత సార్ అంటే 20,000. ఇది కూడా 1వ తారీఖు నుంచి 25,000 అవుతుంది అన్నాం కదా. సో చాలామంది పేమెంట్ ఇష్యూస్ ఉండడం వల్ల ఈ 10వ తారీఖు వరకు 10th జాన్ వరకు ఈ ఆఫర్ని ఎక్స్టెండ్ చేశాము. 11th నుంచి కన్ఫామ్గా 25,000 అయిపోతుంది. ఈ 20,000 కూడా మీరు చక్కగా మీరు ఒకేసారి కట్టక్కర్లేదు. నెలకు 5,000 చొప్పున 4 ఇన్స్టాల్మెంట్లో కట్టుకోవచ్చు. మీకు చాలా మంచి ఆప్షన్ ఇస్తున్నాము, ఆలోచించండి. అండ్ నెక్స్ట్ యాంథ్రపాలజీతో పాటు మోడర్న్ హిస్టరీ ఏదైతే ఉంటుందో అది నేను డీల్ చేస్తున్నానండి. ఇప్పుడు మోడర్న్ హిస్టరీ కాంప్రహెన్సివ్గా కథల రూపంలో చక్కగా చదువుకోవాలంటే జస్ట్ 3,000 రూపీస్కి ఇది కూడా లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్నటువంటి కోర్స్. యాంథ్రపాలజీ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్నటువంటి కోర్స్ అమ్మ. అర్థమైందా? 3,000కే లైఫ్ టైం వ్యాలిడిటీ అందిస్తున్నాము. ఇది ప్రత్యూష మేడం నెంబర్. ఒకసారి ఫోన్ చేయండి. ఫోన్ చేసి మంచి డెసిషన్ తీసుకోండి, వైజ్ డెసిషన్ తీసుకోండి. నన్ను నమ్మే జాయిన్ అవ్వండి. మీ నమ్మకానికి అసలు ఒమ్ము కలగదు, ఎక్కడ అన్యాయం జరగదు. చక్కగా మనం నేర్చుకోవచ్చు అందరం కలిసి. ఇఫ్ యూ వాంట్ టు మాస్టర్ కరెంట్ అఫైర్స్ ఆర్ యాంథ్రో ఆర్ మోడర్న్ హిస్టరీ, ప్లీజ్ జాయిన్. థ్యాంక్ యూ. ఈరోజు మనం ఈ అనాలిసిస్ ఏదైతే ఉంటుందో, ఈ ఆర్టికల్ ఏదైతే ఉంటుందో దీన్ని డీటెయిల్గా అనలైజ్ చేద్దాం. ఒకసారి చూడండి అమ్మ. ఈ ఆర్టికల్లో ఏం చెప్పారు అంటే సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కమిటీ ఏదైతే ఉంటుందో, ఎక్కడ వాళ్ళు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరైతే ఉంటుందో ఆఫీస్, దానిలో ఉన్నటువంటి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కమిటీ ఏదైతే ఉంటుందో వాళ్ళు కోవిషీల్డ్, ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ కోవిషీల్డ్ ఏదైతే ఉంటుందో దీన్ని అప్రూవ్ చేయడం అనేది జరిగింది. దేనికి అప్రూవల్ ఇచ్చారు అంటే ఎమర్జెన్సీ యూజ్కి అప్రూవల్ ఇవ్వడం అనేది జరిగింది. వాట్ ఈస్ దిస్ ఎమర్జెన్సీ యూజ్ సార్? ఎమర్జెన్సీ యూజ్ అంటే ఏంటి? ఎమర్జెన్సీ యూజ్కి ఆ పర్మిషన్ ఇస్తే it should be given to ప్రియారిటీ గ్రూప్స్ ఫస్ట్. మొదట హెల్త్ వర్కర్స్ కానీ వీళ్ళందరూ ఉంటారు కదా. సో ఈ ప్రియారిటీ గ్రూప్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళకి ఇవ్వాలి. సెకండ్ ఎవరికి ఇవ్వాలి అంటే లార్జర్ పబ్లిక్కి తర్వాత ఇచ్చేయాలి. తర్వాత లార్జర్ పబ్లిక్కి ఒక అప్రూవల్ తీసుకొని తర్వాత లార్జర్ పబ్లిక్కి ఇవ్వడం అనేది జరగాలి. అర్థమైందా? సో దిస్ కోవిషీల్డ్ ఈజ్ ఎ వ్యాక్సిన్ క్యాండిడేట్ ఫ్రమ్ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. పూణేలో ఉంటుంది, మీకు తెలుసు. మనం చాలాసార్లు వీటన్నింటి గురించి మాట్లాడాం. సో వాళ్ళ తాలూకా వ్యాక్సిన్ క్యాండిడేట్ అనాలండి, వ్యాక్సిన్ అనకూడదు. ఎందుకు అంటే వ్యాక్సిన్ ఈజ్ నాట్ ఫుల్లీ అప్రూవ్డ్ ఎట్. మనం ఎమ్మెల్యే క్యాండిడేట్ అంటాం. ఎందుకంటాం? ఎమ్మెల్యేగా ఆయన అవ్వలేదు,
గెలిచిన తర్వాత ఆయన ఎమ్మెల్యే అంటాం. సో అలాగే వ్యాక్సిన్ క్యాండిడేట్ అలా చక్కగా గుర్తుపెట్టుకోవాలి. అండ్ మనకి అప్రూవల్ ఇస్తూ ఏం చెప్పారు, సిమిలర్ టు యూకే వాళ్ళు ఎలా అయితే అప్రూవల్ ఇచ్చారో, యూకే వాళ్ళు ఎలా ఇచ్చారు, ఈ వ్యాక్సిన్ని 2 డోసెస్ ఇవ్వమన్నారు. ఒక్కొక్క డోస్కి మధ్యలో, అంటే ఒక డోస్ ఇచ్చారనుకోండి, ఇది రెండో డోస్ అనుకోండి, ఈ మధ్యలో గ్యాప్ ఎంత ఉండాలి అని చెప్పారు, 4 to 12 వీక్స్, 4 నుంచి 12 వారాలు ఉండాలని చెప్పడం అనేది జరిగింది. దేనికి, ఈ ఫస్ట్ డోస్కి సెకండ్ డోస్కి మధ్య. అర్థమైందా? సో ఇది అయిన తర్వాత, ఎమర్జెన్సీ అప్రూవల్ అయిన తర్వాత ఎప్పుడు ఫుల్ పర్మిషన్ ఇస్తారు అంటే, phase 2 ట్రయల్స్ ఏవైతే ఉన్నాయో, మన ఇండియాలో phase 2 ట్రయల్స్ జరుగుతున్నాయి కోవిషీల్డ్ తాలూకుది, 100 వాలంటీర్స్ మీద జరుగుతున్నాయి. వాళ్ళ తాలూకు ఇదేదైతే వచ్చిందో అది. దాంతోపాటు యాంటీబాడీ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో, ఎవరైతే మన తాలూకా వీళ్ళు ఉన్నారో, వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళ యాంటీబాడీ లెవెల్స్ అనేవి ఎలా పెరిగినాయి. వ్యాక్సిన్ ఏం చేస్తుంది, వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. వ్యాధి నిరోధక శక్తిని ఎలా ట్రిగ్గర్ చేస్తుంది, బై జనరేటింగ్ యాంటీబాడీస్ అనే వాటిని ఇది చేయడం వల్ల. దాంతోపాటు phase 1 ట్రయల్స్ ఏవైతే ఉన్నాయో దాని నుంచి తీసుకున్నటువంటి సేఫ్టీ డేటా ఏదైతే ఉంటుందో, సేఫ్టీ డేటా వీటిని పరిగణలోకి తీసుకున్న తర్వాత మాత్రమే ఎలో చేయడం అనేది జరుగుతుంది. ఎందుకు ఇలా చేయాలి అంటే, వైరస్ ఎంతమందిని చంపుందో ఒక కరెక్ట్ వ్యాక్సిన్, ఒక రాంగ్ వ్యాక్సిన్ ఏదైతే ఉంటుందో, ఆ రాంగ్ వ్యాక్సిన్ అనేది ఇంకా ఎక్కువ మందిని పొట్టన పెట్టుకునే, బలి తీసుకునే అవకాశం ఉంది. సో వ్యాక్సిన్ అనేది పబ్లిక్ ఇష్యూ చేసేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. నౌ లెట్ us లుక్ ఎట్ కోవిషీల్డ్ గురించి కొన్ని ఇవి తెలుసుకుందాం, ఫ్యాక్ట్స్. జాగ్రత్తగా వినండమ్మా. మీ విలువైన సమయాన్ని వేస్ట్ చేయకుండా ఉండడానికి నేను ఈరోజు కాస్త టక చెప్పేస్తూ ఉన్నాను. సో క్యాచ్ చేయండి, కావాలంటే స్లో పెట్టుకోండి అండ్ నోట్స్ కూడా రాసుకోండి చక్కగా. దిస్ ఈజ్ సిమిలర్ టు ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ క్యాండిడేట్ ఏదైతే ఉంటుందో, మన తాలూకా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఏదైతే డెవలప్ చేసిందో దానికి సిమిలర్గా ఉంటుంది. అండ్ దీని మార్కెటింగ్ ఎవరు చేస్తున్నారు అంటే, ఆస్ట్రాజెనకా, యూకేకి సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ ఫార్మాసిటికల్ కంపెనీ ఏదైతే ఉంటుందో, ఆ జైంట్ ఏదైతే ఉంటుందో, పెద్ద కంపెనీ ఏదైతే ఉంటుందో అది చేయడం అనేది జరుగుతుంది. ఇట్ ఈజ్ అప్రూవ్డ్ బై ద హెల్త్ రెగ్యులేటర్ ఇన్ యూకేలో ఉన్నటువంటి హెల్త్ రెగ్యులేటర్స్ దీన్ని అప్రూవల్ ఇది ఇచ్చారు టు యూజ్ ఇన్ ఎమర్జెన్సీ కండిషన్స్లో ఇది చేయడానికి. జాగ్రత్తగా గమనించండి, ఎందుకు యూకేలో అంత త్వరగా పర్మిషన్ ఇవ్వాల్సి వచ్చింది అంటే, బికాజ్ ఆఫ్ న్యూ స్ట్రెయిన్ ఏదైతే ఉంటుందో అది బాగా విజృంభిస్తుంది కదా. సో ఈ కరోనా కొత్త రకం ఏదైతే ఉంటుందో దాని నుంచి వీలైనంత మంది ప్రజల్ని ఇప్పుడే కాపాడడానికి వ్యాక్సిన్ అనేది ముందుగా ఇది చేయడం అనేది జరుగుతుంది. దేనిలో ఇస్తున్నారు, 2 డోసెస్గా ఇస్తున్నారు. కోర్స్ ఒక్కొక్క డోస్కి మధ్య గ్యాప్ ఎంత ఉండాలి, 4 to 12 వీక్స్ ఉండాలి. 4 నుంచి 12 వారాలు అనేవి తప్పకుండా ఉండాలి. బట్ వాట్ ఆర్ ద ఇష్యూస్, ఈ వ్యాక్సిన్ గురించి సంబంధించినటువంటి సమ్ ఇష్యూస్ ఉన్నాయండి, సమ్ ఇబ్బందులు ఉన్నాయి. ఏంటండి ఆ ఇష్యూస్ అంటే చూడండి. మొదట నో క్లారిటీ అండి, వ్యాక్సిన్ యొక్క ఎఫికసీ గురించి క్లారిటీ లేదు. దాంతోపాటు దేని మీద క్లారిటీ లేదంటే, ఫస్ట్ డోస్ ఏదైతే ఉంటుందో, ఇచ్చిన ఫస్ట్ డోసు ఎంతకాలం ప్రజల్ని ఇది చేయగలదు, ఎంతకాలం ప్రజల్ని కాపాడగలదు, ఎంతకాలం ప్రజలకి ఒక రక్షణ కవచం లాగా, షీల్డ్ లాగా ఉండగలదు అనే దాని మీద ఇది లేదు. సో ఏం జరుగుతుంది, అలా ఫస్ట్ డోస్ ఎంతకాలం ఉండగలదో మనం పరిగణలోకి తీసుకుంటే, ఫస్ట్ డోస్ని ఎక్కువ మందికి ఇవ్వచ్చు. అండ్ మీన్ వైల్ ఇప్పుడు సపోజ్ ఫస్ట్ డోస్కి సెకండ్ డోస్కి మధ్య గ్యాప్ అనేది వీళ్ళు ఎక్కువ ఇచ్చారనుకోండి, సపోజ్ 2 months ఇచ్చారనుకోండి, ఈ 2 monthsలో సెకండ్ డోస్ తాలూకు ఇదేదైతే ఉంటుందో ఆ వ్యాక్సిన్ తాలూకు ఇదైతే అది మ్యానుఫ్యాక్చర్ చేసి సెకండ్ డోస్ అందరికీ ఇవ్వచ్చు. ఒకవేళ తక్కువ ఉందనుకో మధ్యలో గ్యాప్, ఫస్ట్ డోస్ అనేది తక్కువ మందికి ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది, ఎక్కువ మందికి ఇచ్చే అవకాశం ఉండదు. ఎందుకంటే మధ్యలో గ్యాప్ తక్కువ ఉండడం వల్ల మ్యానుఫ్యాక్చరింగ్కి టైం కూడా తక్కువ ఉంటుంది. సో ఫస్ట్ డోస్ ఇచ్చిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు తప్పకుండా కరెక్ట్ డేట్కి సెకండ్ డోస్ తప్పకుండా ఇవ్వాలి. సో అందుకోసమని ఏం చేస్తారు, ఈ తాలూకా ఇది ఫస్ట్ డోస్ ఎంత ఎక్కువ కాలం ప్రొటెక్ట్ చేయగలిగితే పేషెంట్ని, మన తాలూకా పబ్లిక్ని, అంత హ్యాపీగా ఎక్కువ మందికి యూనివర్సలైజేషన్ ఆఫ్ వ్యాక్సిన్ అనేది వెళ్తుంది, ఎక్కువ మందికి వ్యాక్సిన్ అనేది అందుబాటులోకి రావడం అనేది జరుగుతుంది. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్. అండ్ ట్రయల్స్ ఏవైతే అయ్యో, ట్రయల్స్ యొక్క డేటా ఏదైతే ఉంటుందో కరెక్ట్గా లేదంటండి, వీటి మీద కూడా కరెక్ట్గా ఇది లేదు. ఎందుకు అంటే
జర్నల్స్ ఏవైతే ఉంటాయో ఈ సైంటిఫిక్ జర్నల్స్లో వీటి గురించి ప్రస్తావించలేదంట. ఇంకా ఏవో ఇంటరిమ్ రిపోర్ట్స్ అంటే మధ్యలో రిపోర్ట్స్ ఒకటి ఇస్తున్నారు, కానీ సైంటిఫిక్ జర్నల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో అఫీషియల్గా పబ్లిష్ చేయలేదు. ఎందుకు మామూలుగా సైంటిఫిక్ జర్నల్స్లో పబ్లిష్ చేస్తారు అంటే తోటి ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో ఈ ఫీల్డ్లో, దాంతోపాటు నాలెడ్జ్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో పియర్ నాలెడ్జ్ షేరింగ్ అంటారండి. అంటే ఒక సైంటిస్ట్ ఏమైనా ఫ్లాస్ వెతికారు అనుకోండి, దానిలో హీ కెన్ సింప్లీ పాయింట్ అవుట్, వాళ్ళు పాయింట్ చేయగలరు, వాళ్ళ నాలెడ్జ్ షేర్ చేయగలరు, ఇది ఇలా ఉండకూడదు, ఇంకోలా తయారు చేయొచ్చు కదా, ఈ ఫార్ములా వల్ల ఈ సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంది కదా, సో ఇలాంటివి చెప్పేటటువంటి అవకాశం ఉంది. సో బట్ సైంటిఫిక్ జర్నల్స్లో కూడా దీన్ని ఇది చేయడం అనేది జరగలేదు. బట్ స్టిల్ ఏం చెప్తున్నారు అంటే బ్రెజిల్ అండ్ యూకేలో ఏవైతే దీని తాలూకా ఈ ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ ఏదైతే ఉందో ఈ ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ యొక్క ట్రయల్స్ చేశారో, వాలంటరీ రన్ అనేది చేశారో, అక్కడ ఏవైతే రిపోర్ట్స్ వచ్చాయో, అక్కడ ఏవైతే వ్యాక్సిన్ యొక్క ఎఫికసీ మీద, ఎఫిషియన్సీ మీద, ఎఫెక్టివ్నెస్ మీద ఎటువంటి ఇవైతే వచ్చాయో రిపోర్ట్స్, సేమ్ అంతే పర్సంటేజ్ మన ఇండియాలో కూడా కనిపించిందంట. సో జియోగ్రాఫికల్ వేరియేషన్ ఏదైతే ఉంటుందో ఆ వేరియేషన్ యొక్క ప్రభావం వ్యాక్సిన్ మీద ఎంత మాత్రము లేదు అని చెప్పుకురావడం అనేది జరిగింది. బట్ మన హెల్త్ మినిస్ట్రీ ఏదైతే ఉంటుందో ఈ అప్రూవల్ గురించి ఈ నాడ్ గురించి ఇంకా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. బికాజ్ ఏం జరుగుతుంది అంటే వ్యాక్సిన్ అనేది ఎప్పుడైతే అందుబాటులోకి వస్తుందో దెన్ ఒకటి ఇంప్రూవ్ అవుతుందండి, జనాల్లో ప్యానిక్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. జనాల్లో తొందరపాటు కూడా వస్తుంది, నాకు ముందు రావాలి వ్యాక్సిన్, ఇలాంటి తరహా అటువంటి ఫీలింగ్ అనేది జనాల్లో బయలుదేరుతుంది. బట్ దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి, బై బిల్డింగ్ వెరీ గుడ్ కమ్యూనికేషన్ స్ట్రాటజీ ఏదైతే ఉంటుందో, వ్యాక్సిన్ ఇంకా ఉంది, వ్యాక్సిన్ యొక్క డోసెస్ ఇంకా అందుబాటులో ఉన్నాయి అని చెప్పి ప్రజలకు తెలియపరచాలి. తెలియపరిస్తేనే వాళ్ళు ప్యానిక్కి లోన్ అవ్వరు. ముందు నాకు కావాలి అనేటటువంటి తొందరపాటు అనేది ఎవరికీ ఉండదు. ఫస్ట్ మన తాలూకా వ్యాక్సిన్ కరప్షన్ అని కూడా అంటారు. అంటే వ్యాక్సిన్స్ వస్తే ఏం జరుగుతుంది, పబ్లిక్ బ్యూరోక్రాట్స్ కానీ లేకపోతే ఆ ఫ్యామిలీస్ కానీ వాళ్ళందరూ దే షో సమ్ నెపోటిజం. అంటే పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళ తాలూకు తోటి బంధువులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వ్యాక్సిన్స్ ఇస్తారు. బట్ వ్యాక్సిన్ మొదట ఎవరికి కావాలి, హెల్త్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కావాలి, దాంతోపాటు పోలీసులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కావాలి, దాంతోపాటు హూ ఆర్ వల్నరబుల్ ఎవరైతే ఏజ్డ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మొదట ఇవ్వడం అనేది జరగాలి. సో ఎఫెక్టివ్ అండ్ యూనివర్సలైజేషన్ ఆఫ్ వ్యాక్సిన్ అనేది ఎలా సాధ్యపడుతుంది, చిత్తశుద్ధితో సాధ్యపడుతుంది. ఎవ్రీ వన్ షుడ్ బి అవేర్, రైట్? వ్యాక్సిన్ యొక్క డోస్ ఎంత ఉండాలి, ఏం చేయాలి, మొదట వాళ్ళకి వ్యాక్సిన్ డోస్ ఎందుకు ఇవ్వాలి, ఇన్నాళ్ళు మన తాలూకు బరువుని మన తాలూకు బాధ్యతని వాళ్ళే మోసారు కదా, వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం రాకుండా ముందు వాళ్ళకి వ్యాక్సిన్ అనేది ఇవ్వాలి, తర్వాత మనకి, రైట్? ఆ విధమైనటువంటి అవేర్నెస్ అనేది, పబ్లిక్ క్యాంపెయిన్స్ అనేది మన తాలూకా గవర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి మొదలు పెట్టాలి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్ అండి. ఈ ఆర్టికల్లో చెప్పిందంతా మీకు డీటెయిల్డ్గా చెప్పాను. నేను చాలాసార్లు మీకు ఆల్రెడీ చెప్పాను వ్యాక్సిన్ అంటే ఏంటి, వాట్ ఆర్ ద డిఫరెంట్ వ్యాక్సిన్, మోడర్నా వ్యాక్సిన్స్ గురించి కానీ, ఫైజర్ వ్యాక్సిన్స్ కానీ, ఫైజర్ అండ్ మోడర్నా వ్యాక్సిన్స్ ఏ టెక్నాలజీ అండి, mRNA టెక్నాలజీ, అవి కూడా చెప్పాము. అండ్ స్పుట్నిక్ 5 ఏదైతే ఉంటుందో దాని గురించి చెప్పాము. అండ్ డిఫరెంట్ వ్యాక్సిన్స్ గురించి డీటెయిల్డ్గా చాలాసార్లు డిస్కస్ చేశాము. అందుకే నేను మళ్ళీ మీ టైం వేస్ట్ చేయదలుచుకోలేదు. అండ్ ఐఎమ్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. చూడండి, మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి జిఎస్టీ కలెక్షన్స్ టచ్ అన్ ఆల్ టైమ్ హై ఇన్ డిసెంబర్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3. జాగ్రత్తగా వినండమ్మా, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ ఆర్టికల్ని. మొదట కొద్దిగా బేసిక్స్ అనేవి తెలుసుకుందాం, జాగ్రత్తగా వినండి. హౌ ట్యాక్సెస్ ఇన్ ఇండియా. ట్యాక్సెస్ అనేవి ఇండియాలో ఎన్ని రకాలు? ఒకటి డైరెక్ట్ ట్యాక్స్ అండ్ రెండవది ఆటోమేటిక్గా ఇండైరెక్ట్ ట్యాక్స్. జాగ్రత్తగా గమనించండి. డైరెక్ట్ ట్యాక్సెస్ కింద ఏమొస్తాయి, మన ప్రాపర్టీ మీద వేసేటటువంటి పన్ను కానీ, మన తాలూకా ఇంటి పన్నులు ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ డైరెక్ట్ ట్యాక్సెస్. దాంతోపాటు మన ఇన్కమ్, మన తాలూకా సంపాదన మీద వేసేటటువంటి ట్యాక్స్ పన్ను కానీ, ఇవన్నీ డైరెక్ట్ ట్యాక్సెస్ కింద వస్తాయి. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కింద ఏమొస్తాయి అంటే మన తాలూకా కన్జంప్షన్, మన తాలూకా వాడకం, మనం ఏవైతే వస్తువులు మరియు సేవలు వాడతామో, సబ్బులు వాడతాము, బ్రష్లు వాడతాము, టూత్పేస్ట్లు వాడతాము, ఇవన్నీ జరుగుతాయి. ఆ గూడ్స్ మీద అండ్ మన తాలూకా పొందేటటువంటి సర్వీసెస్ మీద, వీటి మీద వేసేటటువంటి ట్యాక్స్ ఏంటి, ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటాం. అర్థమైందా? మొత్తం ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అనేవి ఎన్ని ఉన్నాయి, 15 ఉన్నాయండి. 15 పైగా ఉన్నాయి, 15 పైగా ఉండడం అనేది జరిగింది. సో జాగ్రత్తగా చూడండి.
గవర్నమెంట్ అనేది 2017లో 2017లో ఏం చేసింది అంటే ఈ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అన్నింటినీ కలిపి వన్ నేషన్ వన్ ట్యాక్స్ అనేటటువంటి ఒక దీంతో ఒక స్లోగన్తో దీన్ని అంతటినీ జిఎస్టీ అని మార్చడం జరిగింది. అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్గా దీన్ని మార్చడం అనేది, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అన్నీ కలిపి వన్ జిఎస్టీ ఒకే ఒక ట్యాక్స్గా మార్చడం అనేది జరిగింది. సో ఈ జిఎస్టీ అనేది దేని మీద వేస్తారు, మనం వాడేటటువంటి గూడ్స్ అండ్ మనం వాడేటటువంటి సర్వీసెస్ అంటే మన తాలూకా కన్జంప్షన్ వినిమయం ఏదైతే ఉంటుందో దాని మీద వేసేటటువంటి ట్యాక్స్ ఏంటి, జిఎస్టీ. అయితే ఈ ట్యాక్స్లన్నీ వేసేటటువంటి అధికారం మన వీళ్ళకి ఎవరిచ్చారండి అంటే మన గవర్నమెంట్స్కి ఎవరిచ్చారు అంటే మన కాన్స్టిట్యూషన్ రాజ్యాంగమే ఇవ్వడం అనేది జరిగింది. రాజ్యాంగం ఎవరెవరికి ఇచ్చింది ట్యాక్సులు వేసేటటువంటి అధికారం, స్టేట్స్ వివిధ రకాలైనటువంటి రాష్ట్రాలకి అండ్ సెంట్రల్ గవర్నమెంట్ మన తాలూకా కేంద్ర ప్రభుత్వానికి అండ్ నెక్స్ట్ లోకల్ అడ్మినిస్ట్రేటివ్ యూనిట్స్ ఏదైతే ఉంటాయి, లోకల్ బాడీస్ ఏవైతే మున్సిపాలిటీస్ కానీ ఇవన్నీ ఉంటాయి కదా, వాళ్ళకు కూడా ట్యాక్సులు వేసేటటువంటి అధికారాన్ని ఇవ్వడం అనేది జరిగింది. రైట్, ఇప్పుడు మనకి న్యూస్లోకి ఏమొచ్చింది, జిఎస్టీ కలెక్షన్స్ అనేవి పెరిగినాయి అంట. ఏంటి సార్ జిఎస్టీ కలెక్షన్స్ చూడండి. డిసెంబర్ 2020లో మొత్తం ఎంత వసూలయ్యాయంటే జిఎస్టీ రూపంలో 1,15,174 కోట్లు 1,15,174 crores అనేవి ఇదవ్వడం అనేది జరిగిందంట. అట్లీస్ట్ ఎగ్జాక్ట్గా సంవత్సరం ముందు అంటే లాస్ట్ ఇయర్ 2019 డిసెంబర్ కంటే ఇది ఎంత ఇంక్రీజ్ అంటే 12% రైజ్ అంట జిఎస్టీ కలెక్షన్స్లో. దాంతోపాటు ప్రీవియస్ మంత్ మన తాలూకా నవంబర్ కలెక్షన్స్ ఏవైతే ఉన్నాయో దానికంటే 9.7% పెరగడం అనేది జరిగిందంట. మీరు జాగ్రత్తగా గమనించండి, జిఎస్టీ రెవెన్యూస్ పెరుగుతున్నాయి, కలెక్షన్స్ పెరుగుతున్నాయంటే ఏం పెరుగుతున్నట్టు, జనాల యొక్క కన్జంప్షన్ పెరుగుతుంది, జనాలు గూడ్స్ అండ్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో అవి వాడడం అనేది పెరుగుతుంది. సో వాట్ వీ కెన్ అండర్స్టాండ్, ఎకనామిక్ రికవరీ అనేది జరుగుతుంది, దేశ ఆర్థిక వ్యవస్థ అనేది మళ్ళీ గాడిలో పడుతుంది అని మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ మనం జాగ్రత్తగా చూస్తే ఈ డిసెంబర్ ఏదైతే ఉంటుందో ఈ డిసెంబర్ ఈజ్ ద 4th కన్సెక్యూటివ్ మంత్ అంట మనం జిఎస్టీ కలెక్షన్లో ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ చూడడం. అంటే జాగ్రత్తగా చూడండి, డిసెంబర్, నవంబర్, అక్టోబర్, సెప్టెంబర్ 2020, 2020, డిసెంబర్ 2019, నవంబర్ 2019, అక్టోబర్ 2019, సెప్టెంబర్ 2019. డిసెంబర్ 2019 కంటే డిసెంబర్ 2020లో ఎక్కువ, నవంబర్ 2019 కంటే 2020 ఎక్కువ, అలాగే అక్టోబర్, సెప్టెంబర్లో కూడా ఒక రైజ్ వచ్చింది. ఇయర్ ఆన్ ఇయర్ మన తాలూకా కంపారిజన్ ఏదైతే ఉంటుందో దానిలో రైజ్ వచ్చిందని చెప్పడం అనేది జరిగింది. అండ్ ఎప్పుడైతే జిఎస్టీ రిగైమ్ ఎప్పుడైతే తెచ్చారో 2017 తర్వాత జిఎస్టీ అనేది ఆవిర్భవించినప్పటి నుంచి ఇంత ఎక్కువ కలెక్షన్స్ అనేవి ఎప్పుడూ జరగలేదంట, చాలా ఎక్కువ మొత్తంలో జరగడం అనేది జరిగిందంట. దిస్ ఈజ్ రిఫ్లెక్షన్ ఆఫ్ ర్యాపిడ్ ఎకనామిక్ గ్రోత్. ఎకానమీ అనేది ఒక్కసారిగా స్తంభించిపోయింది మనకు లాక్డౌన్ టైంలో. సో ఇప్పుడు ఏం జరుగుతుంది, ఎకనామిక్ రివైవల్ అనేది జరుగుతుంది అనడానికి ఇది చాలా సాక్ష్యం అని చెప్పడం అనేది జరుగుతుంది. సో ఇఫ్ దేర్ ఇస్ ఎ క్వశ్చన్ అబౌట్ ఎకనామిక్ రివైవల్, యు హ్యావ్ టు మెన్షన్ దీస్ పాయింట్స్. లాస్ట్ 4 monthsగా ఏం జరిగింది, మీకు మెయిన్స్ ఎగ్జామ్ దగ్గర పడుతుంది కదా, సో దానిలో ఇలాంటి క్వశ్చన్ రావచ్చు. యూ హ్యావ్ టు మెన్షన్ అబౌట్ దీస్ పాయింట్స్. అండ్ ఇంపోర్ట్ గూడ్స్ మీద రెవెన్యూ యొక్క మన తాలూకా జిఎస్టీ రెవెన్యూ యొక్క కలెక్షన్ 27% పెరిగింది. అండ్ డొమెస్టిక్ ట్రాన్సాక్షన్స్ పైన 8% పెరగడం అనేది జరిగింది. ఎందుకు సార్ ఇవన్నీ పెరుగుతున్నాయి అంటే ఫెస్టివ్ డిమాండ్ అయి ఉండొచ్చు. మీకు క్రిస్మస్ పండుగ జరుపుకున్నాం, న్యూ ఇయర్ జరుపుకుంటున్నాం, అండ్ వస్తున్నటువంటి సంక్రాంతి ఏదైతే ఉంటుందో దానికి షాపింగ్లు చేస్తున్నారు, ఫెస్టివ్ డిమాండ్ అనేది ఉండొచ్చు. ర్యాపిడ్ ఎకనామిక్ గ్రోత్ ఏదైతే ఉంటుందో ర్యాపిడ్ ఎకనామిక్ గ్రోత్ కూడా కారణమై ఉండొచ్చు. అండ్ నేషన్ వైడ్ డ్రైవ్ అగెన్స్ట్ జిఎస్టీ ఎవేడర్స్ అండ్ ఫేక్ బిల్స్. మామూలుగా ఫేక్ బిల్స్ పెట్టి జిఎస్టీని ఏవైతే ఉందో జిఎస్టీ కట్టకుండా తప్పించుకునేటటువంటి ప్రయత్నం చాలామంది చేస్తారు. సో దాన్నన్నింటినీ అరికట్టడానికి సెంట్రల్ గవర్నమెంట్ లాంచ్ చేసినటువంటి ఇదేదైతే ఉంటుందో
జిఎస్టీ క్యాంపెయిన్ ఏదైతే ఉంటుందో, నేషనల్ వైడ్ డ్రైవ్ ఏదైతే ఉంటుందో అది కూడా చాలా యూజ్ అయింది అని చెప్పారండి. ఇఫ్ యూ టాక్ అబౌట్ స్టేట్ వైజ్ డేటా, ప్రతి రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉంది అంటే ఒడిషా ఏదైతే ఉంటుందో ఒడిషాలో మొత్తం 20% గ్రోత్ అనేది ఇదవ్వడం అనేది జరిగింది జిఎస్టీ రెవెన్యూస్లో అని చెప్పారు. దిస్ ఈజ్ ద హయ్యెస్ట్ జిఎస్టీ యొక్క కలెక్షన్ యొక్క రైజ్లో ఒడిషా అనేది హయ్యెస్ట్ అంట. తర్వాత వచ్చేది ఏంటి అంటే రాజస్థాన్ విత్ 16%, అండ్ తర్వాత మన ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉంటుందో ఆంధ్రప్రదేశ్ ఉందండి 14%తో. సో మీకు ఏం చేశారు మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, మీరు జాగ్రత్తగా గమనిస్తే రికవరీ టైంలో ఏం చేసింది మన ఆంధ్రప్రదేశ్, దాన్ని కేస్ స్టడీగా తీసుకోవచ్చండి. మనకి డైరెక్ట్ మనీ ట్రాన్స్ఫర్ అనేది చేయడం అనేది జరిగింది. చాలామందికి పథకాల పేరుగా ఏం చేశారు, డబ్బులు అనేవి అకౌంట్లో వేశారు. డబ్బులు అనేది అకౌంట్లో పడితే ఏం జరుగుతుంది, మీకు ఖర్చు పెరుగుతుంది, స్పెండింగ్ అనేది పెరుగుతుంది. స్పెండింగ్ పెరిగితే ఏమవుతుంది, డిమాండ్ అనేది రివైవల్ అవుతుంది. స్పెండింగ్ అంటే కన్జంప్షన్ పెరుగుతుంది, డిమాండ్ అనేది రివైవల్ అవుతుంది. సో ఇవన్నీ అయితే ఏం జరుగుతుంది, మీరు జాగ్రత్తగా గమనిస్తే జిఎస్టీ కలెక్షన్స్ పెరుగుతాయి. ఎందుకంటే ఎట్ ద ఫస్ట్ ప్లేస్ జిఎస్టీ అంటే ఏంటండి, దిస్ ఇస్ ఎ ట్యాక్స్ ఆన్ అవర్ కన్జంప్షన్, మన తాలూకా వినిమయం మీద వేసేటటువంటి పన్ను, మన తాలూకా స్పెండింగ్ మీద వేసేటటువంటి పన్ను. అర్థమైందా? సో గుజరాత్ 13%తో ఉందమ్మా, జార్ఖండ్ 11%తో ఉంది, వెస్ట్ బెంగాల్ 10%, తమిళనాడు 8%. సో దీస్ ఆర్ ద థింగ్స్ అండి, ఇవన్నీ ఉండడం అనేది జరిగింది. సో జిఎస్టీ కలెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఎప్పటికప్పుడు నోట్ చేసుకోవాలి. బికాజ్ ఇఫ్ దేర్ ఈజ్ ఎ క్వశ్చన్ అబౌట్ ఎకనామిక్ రికవరీ ఆర్ జిఎస్టీ కంపెన్సేషన్ తాలూకా ఇష్యూస్, జిఎస్టీ కంపెన్సేషన్ తాలూకా ఇష్యూస్ చూడండి మీరు జాగ్రత్తగా గమనిస్తే ఎలా జరుగుతుంది. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏముంటుంది, జిఎస్టీ అనేది కలెక్షన్స్ అద్భుతంగా వస్తున్నాయి, ఎకనామిక్ గ్రోత్ అనేది బాగా జరిగిపోతుంది, సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన పథకాల వల్ల చాలా అద్భుతంగా జరుగుతుందని చెప్తుంది. వెన్ దే టాక్ అబౌట్ జిఎస్టీ కంపెన్సేషన్, రాష్ట్రాలకు చెల్లించాల్సినటువంటి ఆ కంపెన్సేషన్ ఏదైతే ఉంటుందో ఆ టైంలో ఏం చెప్తుంది, జిఎస్టీ ఏం అవ్వట్లేదు, కలెక్షన్స్ అవ్వట్లేదు, మా దగ్గర ఎక్కడ డబ్బులు అవి అంటుంది. సో దేర్ ఈజ్ ఎ థ్రెట్ ఫర్ మన తాలూకా ఫిస్కల్ ఫెడరలిజం ఏదైతే ఉంటుందో దానికి ఇదొక పెద్ద థ్రెట్. అర్థమైందా? మనీ షేరింగ్ ఏదైతే ఉంటుందో దానికి ఇది పెద్ద థ్రెట్ అండి. సో దట్ ఈస్ ద రీజన్ వై యూ హ్యావ్ టు మెన్షన్ అబౌట్ దీస్ పాయింట్స్. చాలా సున్నితంగా మెన్షన్ చేయాలి. ఆఫ్ కోర్స్ వితౌట్ ఎనీ పొలిటికల్ ఎజెండాస్ యూ హ్యావ్ టు మెన్షన్. సో ఎలా మెన్షన్ చేయాలి, అది కత్తి మీద సామ్ లాంటిదండి. బై ప్రాక్టీసింగ్ మెనీ క్వశ్చన్స్ మీకు అర్థమవుతుంది ఏం చేయాలి అని. సో ఇఫ్ యూ జాయిన్ అవర్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్స్లో ఎవ్రీడే ఒక క్వశ్చన్ ఇస్తాం. ఎవ్రీడే మీకు ఒక క్వశ్చన్ ఇస్తే మీరు ఆ క్వశ్చన్ని ఆన్సర్ చేస్తే పర్సనల్గా ఈచ్ అండ్ ఎవ్రీ పీపుల్ ఎవరైతే ఉంటారో ప్రతి ఒక్కరు ఆన్సర్ కరెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. యూపీఎస్సీ ఇన్ఫినిటీలో హిస్టరీ, జిఎస్ సబ్జెక్ట్స్ అన్నీ వస్తాయి, సీసాట్ వస్తుంది. ఇన్ కేస్ మీకు ఏమైనా మధ్యలో గ్రూప్ 1 గ్రూప్ 2 నోటిఫికేషన్స్ పడితే ఆ తాలూకా సిలబస్ కూడా మీకు కవర్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇంత చక్కగా ఉంటుంది యూపీఎస్సీ ఇన్ఫినిటీ. యూ కెన్ చక్కగా మీరు అవైల్ చేసుకోవచ్చు కోర్సునమ్మా. అండ్ నెంబర్ మళ్ళీ చెప్తున్నాను, నోట్ చేసుకోండి. మా ఇన్స్టిట్యూట్లో ఎటువంటి కోర్సులకైనా ఈ నెంబర్ 9985828232, ఇది ప్రత్యూష మేడం నెంబరు. ఒక్కసారి మాట్లాడండి, కోర్సుల గురించి తెలుసుకొని క్వాలిటీని అనలైజ్ చేయండి. చక్కగా చెప్పడం అనేది జరుగుతుంది. మీకు నచ్చితేనే చక్కగా జాయిన్ అవ్వండి. రైట్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్. ఈ ఆర్టికల్ ఏదైతే ఉందో ఫుల్ ఫ్యాక్ట్స్ బేస్డ్ ఆర్టికల్. ఈ ఆర్టికల్ మీకు ఇన్ డీటెయిల్ అర్థమైందని అనుకుంటున్నాను. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ అమ్మ. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి పిఎం అన్వీల్స్ ప్రాజెక్ట్ ఫర్ అఫోర్డబుల్ హౌసింగ్. గవర్నమెంట్ పాలసీస్ అండ్ ఇంటర్వెన్షన్స్లో మాట్లాడుకుంటామండి. జిఎస్ పేపర్ 2లో జాగ్రత్తగా వినండమ్మా, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను, మీకు ఈజీగా అర్థమైపోతుంది. మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఎవరైతే ఉన్నారో, మోడీ గారు హీ లైడ్ ద ఫౌండేషన్ స్టోన్ ఆఫ్ 6 లైట్ హౌస్ ప్రాజెక్ట్స్ అండి. 6 లైట్ హౌస్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటికి ఫౌండేషన్ వేయడం అనేది జరిగింది. ఎక్కడ అంటే 6 సిటీస్లో, 6 నగరాల్లో ఏం చేశారు, ఈ ప్రాజెక్ట్ అనేది ఇది చేశారు. యాజ్ ఎ పార్ట్ ఆఫ్ గ్లోబల్ హౌసింగ్ టెక్నాలజీ ఛాలెంజ్ ఇండియా. ఏంటండి ఆ ప్రాజెక్ట్ పేరు, గ్లోబల్ హౌసింగ్ టెక్నాలజీ ఛాలెంజ్ ఇండియా. ఈ ప్రాజెక్ట్లో భాగంగా, ఇనిషియేటివ్లో భాగంగా 6 నగరాల్లో 6 లైట్ హౌస్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఇది చేయడం అనేది జరుగుతుంది. ఈ 6 సిటీస్లో ఒక్కొక్క సిటీలో 1000 హౌసెస్, 1000 హౌసెస్ ఏవైతే ఉన్నాయో, 1000 గృహాలు ఏవైతే ఉన్నాయో, వాటి ఇళ్ళను ఏవైతే ఉన్నాయో వాటిని నిర్మించడం అనేది జరుగుతుంది. వాట్ ఆర్ దో 6 సిటీస్ సార్ అంటే, ఇండోర్, మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఇండోర్. సెకండ్ రాజ్కోట్ ఏదైతే ఉంటుందో రాజ్కోట్, గుజరాత్లో ఉన్నటువంటి రాజ్కోట్.
రాంచీ ఏదైతే ఉంటుందో రాంచీ, దిస్ ఈజ్ ఇన్ జార్ఖండ్. అండ్ అగర్తలా ఏదైతే ఉంటుందో అగర్తలా, దిస్ ఈజ్ అట్ త్రిపుర. అండ్ లక్నో ఏదైతే ఉంటుందో లక్నో, దిస్ ఈజ్ ఇన్ యూపీ. అండ్ నౌ లాస్ట్కి వచ్చేసి ఏంటి అంటే చెన్నై. సో ఒక్క సౌత్ ఇండియన్ సిటీని పెట్టడం అనేది జరిగింది. చెన్నై ఈజ్ ఇన్ తమిళనాడు, మీ అందరికీ తెలుసు. సో ఇది ఎన్నాల్లో నియమిస్తారు ఈ 1000 హౌసెస్ అంటే వితిన్ 12 months, 12 నెలల్లో నిర్మాణం అనేది పూర్తవుతుంది అని చెప్పడం అనేది జరుగుతుంది. అండ్ ద వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటి అంటే ఈ హౌసెస్ నిర్మించడంలో టెక్నాలజీ ఏది వాడతారంటే మోడర్న్ కన్స్ట్రక్షన్ టెక్నాలజీస్ ఏవైతే ఉంటాయో అవి వాడతారండి. ఈ టెక్నాలజీస్ ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నారంటే కంట్రీస్ లైక్ ఫ్రాన్స్ అండ్ జర్మనీ అండ్ కెనడా ఏదైతే ఉంటుందో కెనడా, ఈ 3 ప్రాంతాల నుంచి టెక్నాలజీని ఇంపోర్ట్ చేసుకొని ఆ టెక్నాలజీతో మన సిటీల్లో అద్భుతమైనటువంటి హౌసెస్ కట్టాలని చెప్పి దీనిలో ఉండడం అనేది జరిగింది. దీని తాలూకా ఫండ్ షేరింగ్ ప్యాటర్న్స్లో స్టేట్స్ కూడా ఉంటాయండి, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఉంటాయి. సో మన ప్రైమ్ మినిస్టర్ గారు ఏం చేశారు అంటే స్ట్రెంథనింగ్ కోఆపరేటివ్ ఫెడరలిజం అంటే ఏంటి అండ్ రిలేషన్ బిట్వీన్ స్టేట్స్ అండ్ సెంట్రల్. ఒక ఫెడరల్ కంట్రీలో ఏం జరుగుతుంది, రాష్ట్ర ప్రభుత్వాలకి అండ్ కేంద్ర ప్రభుత్వానికి మధ్య పవర్స్ డిస్ట్రిబ్యూట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో కోఆపరేటివ్ ఫెడరలిజంకి ఇలాంటి స్కీమ్స్ అనేవి రావాలి అని చెప్పి ఈయన ఉద్ఘాటించడం అనేది జరిగింది, నొక్కి మాట్లాడడం అనేది జరిగింది. పిఎం కాల్డ్ అపాన్ న్యూ టెక్నాలజీస్, ఇండియాలో న్యూ టెక్నాలజీస్ అనేవి రావాలి. దాంతోపాటు ఇన్నోవేషన్స్, కొత్త ఆవిష్కరణలు ఏవైతే ఉన్నాయో అవి రావాలి. దాంతోపాటు విజిట్స్ టు డిఫరెంట్ సైట్, కాల్ ఫర్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో ఎక్స్పర్ట్స్ అండ్ టెక్నాలజీలో డిఫరెంట్ ఆర్కిటెక్ట్స్ ఎవరైతే ఉన్నారో ఆర్కిటెక్ట్స్, దాంతోపాటు అండ్ అదర్ స్టూడెంట్స్ ఎవరైతే స్టూడెంట్స్ వీళ్ళందరూ చక్కగా అక్కడికి వెళ్ళి ఆ టెక్నాలజీస్ నేర్చుకొని మన ఇండియా నేటివ్ డిమాండ్ ఏదైతే ఉంటుందో దానికి తగినట్టుగా వాటిని మార్చడానికి ప్రయత్నించండి అని చెప్పి మన ఎవరైతే ఉన్నారో మన ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పడం అనేది జరిగింది. వాట్ ఆర్ ద అదర్ మేజర్ ఇనిషియేటివ్స్ ఇంకేం చెప్పారు అంటే దాని గురించి కూడా ప్రస్తావించారు ప్రైమ్ మినిస్టర్. ఇది 1 year ముందు రావడం అనేది జరిగిందండి. ఏంటంటే అది సెంట్రల్ రెంటల్ హౌసింగ్ కాంప్లెక్స్ ప్రాజెక్ట్. ఇది ఏదైతే ఉందో దీని మైగ్రెంట్ లేబర్స్కి ఇల్లు కట్టడం కోసం గత సంవత్సరం లాస్ట్ ఇయర్ ఈ ప్రాజెక్ట్ అనే దానికి పురుడు పోయడం అనేది జరిగింది. అండ్ మనకి చాలా తెలుసు అదర్ ప్రాజెక్ట్స్ ఏముంటాయి మీరు మెన్షన్ చేయండి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఏదైతే ఉంటుందో ఇలాంటి ప్రాజెక్ట్స్ హౌసింగ్ కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకున్నటువంటి ఇనిషియేటివ్స్ మీరు నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి అమ్మా. ఐ విల్ కరెక్ట్ దమ్. మీరు కరెక్ట్గా చెప్తున్నారా లేదని అర్థమవుతుంది. దాంతోపాటు మీకు రీసెర్చ్ ఏదైతే ఉంటుందో అది అలవాటు అవుతుంది. రీసెర్చ్ అనేది మీకు మెల్లగా అలవాటు అవ్వడం అనేది జరుగుతుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్ అండి. 6 cities మన తాలూకా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు హౌసింగ్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో దానికి ఇది చేయడం అనేది జరిగింది. అండర్ విచ్ ఇనిషియేటివ్? గ్లోబల్ హౌసింగ్ టెక్నాలజీ ఛాలెంజ్ ఇండియా ఇనిషియేటివ్. టెక్నాలజీస్ అని ఎక్కడి నుంచి తెస్తున్నారు? ఫ్రాన్స్, జర్మనీ అండ్ కెనడా దగ్గర నుంచి తీసుకురావడం అనేది జరుగుతుంది. ఇండోర్, రాజ్కోట్, రాంచీ, అగర్తలా, లక్నో ఇవన్నీ నార్త్ ఇండియన్ స్టేట్స్. అండ్ సౌత్ ఇండియన్ సిటీస్ ఏంటండి? సౌత్ ఇండియన్ సిటీ ఒకటే చెన్నై. ఏమో దేర్ మైట్ బి ఏ క్వశ్చన్ రావచ్చు, అందుకే నేను అలా మాట్లాడుతున్నాను. సౌత్ ఇండియా ఈ ప్రాజెక్ట్లో ఉన్నటువంటి ఓన్లీ 1 సౌత్ ఇండియన్ స్టేట్ ఏంటి అని అనొచ్చు. సో చెన్నై, అది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇనిషియేటివ్ పేరు కూడా మళ్ళీ చెప్తున్నాను, గ్లోబల్ హౌసింగ్ టెక్నాలజీ ఛాలెంజ్ ఇండియా ఇనిషియేటివ్. ఈ ఇనిషియేటివ్లో భాగంగా దీన్ని ఇది చేయడం అనేది జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్ అమ్మ. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ఆర్టికల్ ఇన్ డీటెయిల్. లెట్ మీ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ అమ్మ. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ట్రంప్ ఎక్స్టెండ్స్ వీసా బ్యాన్ అంటిల్ March 31. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 అండి. మీకు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తాను, జాగ్రత్తగా వినండి అమ్మ. అమెరికన్ ప్రెసిడెంట్ అయినటువంటి ట్రంప్ గారు ఇప్పుడు ఎప్పుడైతే మనకి January 20తో ఆయన తాలూకు టర్మ్ అనేది ఎండ్ అయిపోతుంది. దాని తర్వాత బైడెన్ గారు వస్తారు. సో వెళ్ళే ముందు ఈయన ఏం చేశారు అంటే ఒక ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకోవడం అనేది జరిగింది ఫర్ అమెరికా. ఏంటి అంటే ట్రంప్ హీ ఎక్స్టెండెడ్ పాండమిక్ రిలేటెడ్ బ్యాన్స్. అంటే పాండమిక్తో రిలేటెడ్ బ్యాన్స్ ఏవైతే ఉన్నాయో దేని మీద బ్యాన్స్ అండి? మన తాలూకా గ్రీన్ కార్డ్ ఏదైతే ఉంటుందో గ్రీన్ కార్డ్ ఇష్యూ, దాంతోపాటు డిఫరెంట్ వీసాస్, వర్క్ వీసాస్ ఏవైతే ఉన్నాయో వర్క్ వీసాస్,
వర్క్ వీసాస్ ఇష్యూయన్స్లో కూడా బ్యాన్స్ విధించడం అనేది జరిగింది. సో మనం మాట్లాడదాం డిఫరెంట్ మన తాలూకా వర్క్ వీసాస్ ఏంటి, డిఫరెంట్ వీసాస్ గురించి మాట్లాడదాం, జాగ్రత్తగా వినండి. H1B వీసా మొదట వెరీ ఇంపార్టెంట్, మీరు జాగ్రత్తగా తెలుసుకోవాలి. H1B వీసా అంటే ఏంటి అంటే దిస్ ఇస్ ఎ వీసా ఇన్ ద యునైటెడ్ స్టేట్స్. దిస్ ఎలోస్ యుఎస్ ఎంప్లాయర్స్ టు టెంపరరీలీ ఎంప్లాయ్ ఫారెన్ వర్కర్స్ ఇన్ స్పెషాలిటీ ఆక్యుపేషన్స్. అంటే సపోజ్ ఒక ఎగ్జాంపుల్ ద్వారా చెప్తాను. యూఎస్లో ఒక ఫర్మ్ ఉంది, దిస్ ఈజ్ ఏ యూఎస్ ఫర్మ్. సపోజ్ ఇండియాలో ఒక ఫర్మ్ ఉంది, వేరే ఫర్మ్ అండి ఇది. సో ఈ ఫర్మ్ నుంచి యూఎస్కి ఏం తెచ్చుకోవాలనుకుంటున్నారు, వర్కర్ని తెచ్చుకున్నారు. సపోజ్ వాళ్ళకి ఏదైనా ప్రాజెక్ట్కి ఒక స్పెషాలిటీ అండ్ స్కిల్డ్ వర్కర్ తాలూకా అవసరం పడింది అనుకోండి, ఆ ప్రాజెక్ట్లో తీసుకుంటారు. H1B వీసా రావడం అనేది చాలా కష్టం అండి, ఎందుకంటే ఇతనికి ఎక్స్ట్రాడినరీ స్కిల్ ఉండాలి, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో H1B వీసాకి గ్రీన్ కార్డు కూడా చాలా ఎక్కువ సపోర్ట్ ఉంటుంది కాబట్టి H1B వీసా తెచ్చుకోవడం అనేది కష్టం. ఎన్నాళ్ళకి ఇది చేస్తారు అంటే 6 ఇయర్స్ వరకు మన యూఎస్లో ఉండడానికి H1B వీసా అనుమతి ఇవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ B1 వీసా గురించి తెలుసుకుందాము, జాగ్రత్తగా వినండి. ఇట్ ఎలోస్ ఏ పర్సన్ టు పెర్ఫార్మ్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ టెంపరరీలీ ఇన్ యూఎస్. ఓన్లీ 3 మంత్స్ వరకు, ఓన్లీ 3 మంత్స్కి ఒక ప్రాజెక్ట్ అయిపోతుంది అనుకోండి, ఆ టెంపరరీ, ఇది 6 ఇయర్స్, ఎక్కువ టైం అయితే 6 ఇయర్స్, టెంపరరీగా కావాలంటే 3 మంత్స్. సో B1 వీసా తాలూకా ఫీజు తక్కువ ఉంటుంది, దాంతోపాటు ప్రొసీజర్ కూడా చాలా చాలా తక్కువ ఉంటుంది. B1 వీసా ఎందుకు, షార్ట్ టర్మ్ దీనికోసం B1 వీసా అనేది ఇది చేయడం అనేది జరుగుతుంది. దాంతోపాటు మీరు ఇంకా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే H4 వీసా. H4 వీసా అనేది ఎవరికి ఇస్తారు చూడండి. H1B వీసా ఏదైతే ఉంటుందో దీని తాలూకా డిపెండెంట్స్ ఉంటారు. ఇప్పుడు సపోజ్ నాకు H1B వీసా వచ్చింది, నేను వర్క్ కోసం అమెరికా వెళ్ళాను. నా తాలూకా డిపెండెంట్ నా వైఫ్, ఇమీడియట్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో, నా వైఫ్ కానీ నా బ్రదర్ కానీ ఇమీడియట్ ఫ్యామిలీ మెంబర్స్ నేను తీసుకెళ్ళొచ్చు త్రూ విచ్ వీసా, H4 వీసా. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, అర్థమైందా? నెక్స్ట్ ఇంకొక వీసా గురించి మాట్లాడదాం, H2B వీసా. దీని గురించి కూడా తెలుసుకోవాలి. H2B వీసా ఎందుకు ఇస్తారు, నాన్ అగ్రికల్చరల్ దీనిలో ఉన్నటువంటి నాన్ అగ్రికల్చరల్ ఫీల్డ్లో ఉన్నటువంటి వర్కర్స్, సీజనల్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇస్తారు. ఇప్పుడు వింటర్ ఉంటుందండి, సపోజ్ వింటర్ ఉంది, వింటర్లో అమెరికాలో సేల్స్ అనేవి బాగా జరుగుతాయి, పండగ సీజన్ ఉంటుంది. మీరు జాగ్రత్తగా మనం మాట్లాడుకుంటే హాలోవీన్ ఏవైతే ఉంటాయో, థ్యాంక్స్ గివింగ్ ఏవైతే ఉంటాయో, ఇవన్నీ వింటర్ సీజన్లో ఉండడం అనేది జరుగుతుంది. అక్కడ సేల్ అనేది అప్పుడు ఎక్కువగా ఉంటుంది. సో ఆ డిమాండ్ అనేది థ్రైవ్ చేయడానికి ఒక ఇంపార్టెంట్ మార్కెటింగ్ పీపుల్ అవసరం అనుకోండి. సపోజ్ మార్కెటింగ్ పీపుల్ ఎవరైనా అవసరం అనుకోండి, వాళ్ళు ఇండియాలో ఉన్నారనుకోండి, దే కెన్ వాళ్ళు ఈ వీసా H2B వీసా ఏదైతే ఉంటుందో దాన్ని ఉపయోగించి అమెరికాలో వాళ్ళు వర్క్ చేయొచ్చు, ఎందుకంటే వాళ్ళ అవసరం అనేది ఉంది కాబట్టి అమెరికాకి. నెక్స్ట్ L1 వీసా ఏదైతే ఉంటుందో L1 వీసా గురించి మాట్లాడదాం. దిస్ ఈజ్ సిమిలర్ టు H1B వీసా. H1B వీసా ఏదైతే ఉంటుందో దానికి, కాకపోతే దీనికి చిన్న ఇదేంటి చూడండి, ఇది యుఎస్ ఫామ్ అనుకోండి, ఈ యుఎస్ ఫామ్కి ఇండియాలో బ్రాంచ్ ఆఫీస్ ఉందనుకోండి. సో వాట్ వీ కాల్ దిస్ ఫామ్ మల్టీనేషనల్ ఫామ్ అంటాం, మల్టీనేషనల్ కార్పొరేషన్ అంటాం. సో జాగ్రత్తగా గమనించండి అమ్మ. సో సేమ్ అదే కంపెనీకి ఉండాలి యుఎస్ ఫామ్, ఇది కూడా ఏదైతే యుఎస్ ఫామ్ ఉందో అదే అయి ఉండాలి. సో ఆ కంపెనీ నుంచి యుఎస్ ఫామ్ ఎప్పుడైతే తీసుకుంటుందో ఒక మెంబర్ని ఎలా తీసుకుంటుంది, త్రూ L1 వీసా ఏదైతే ఉంటుందో L1 వీసా ద్వారా తీసుకుంటుంది. L1 వీసా కూడా H1B వీసా కంటే ప్రొసీజర్ చాలా ఈజీ, H1B వీసాకి ప్రొసీజర్ చాలా చాలా కష్టం అండి. సో L1 వీసాకి ఒక స్పెషాలిటీ అనేది చూపించక్కర్లేదు, డిగ్రీ అవేం అవసరం లేదు, ఎనీ వర్కర్ అయినా పర్లేదు. బట్ H1B వీసా మాత్రం ఓన్లీ స్పెషలిస్ట్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు మాత్రమే ఇస్తారు. నెక్స్ట్ మనం J1 వీసా ఏదైతే ఉంటుందో J1 వీసా గురించి మాట్లాడుకోవాలి. ఒకసారి అర్థం కాకపోతే మళ్ళీ వెనక్కి వెళ్ళి రిపీటెడ్గా చూడండి అమ్మా, మీకు డీటెయిల్డ్గా అర్థమైపోతుంది, కంగారు అయితే పడద్దు. J1 వీసా అనేది ఎవరికి ఇస్తారు, ఇట్ ఈస్ ఫర్ స్టూడెంట్స్ ఆన్ వర్క్ స్టడీ సమ్మర్ ప్రోగ్రామ్స్. స్టూడెంట్స్కి దాంతోపాటు ఎక్స్పర్ట్స్కి వర్క్ స్టడీ ఏదైతే ఉంటుందో, అంటే సపోజ్ చెప్తాను చూడండి, మీకు ఎలా ఉంటుంది, మీకు ఇంటర్న్షిప్స్ ఉంటాయి. ఇంటర్న్షిప్స్ ఏంటి, దట్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ అకాడమిక్స్, బట్ వేర్ వి వర్క్, మనం ఆ కంపెనీలో ఏం చేస్తాం, వర్క్ చేస్తాం, దట్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ఆర్ అకాడమిక్స్, రైట్. దాంతోపాటు సమ్ అదర్ స్టడీస్ ఉంటాయి, సమ్ జియోగ్రఫికల్ స్టడీస్ కానీ, వీటి కోసం ఈ ఎక్స్పర్ట్స్ అనేవాళ్ళు ఎక్కడికి వెళ్తారు, ఇక్కడికి వెళ్తారు, మన తాలూకా యూఎస్కి వెళ్తారు. ఆ ఎక్స్పర్ట్స్కి ఇచ్చేటటువంటి ఇదేంటుంది అంటే J1 వీసా, వాళ్ళకి ఇచ్చేటటువంటి వీసా పేరేంటమ్మా, J1 వీసా. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ వీసాస్ దట్ యూ షుడ్ రిమెంబర్. మనకి నెంబర్ ఆఫ్ టైమ్స్లో మనకి వీటి గురించి డీటెయిల్డ్గా క్వశ్చన్స్ రావడం అనేది జరిగింది, వీటన్నింటినీ మీరు గుర్తుపెట్టుకోవాలి, జాగ్రత్తగా నోట్ మేకింగ్ అనేది చేసుకోండి అమ్మా.
రైట్. అయితే ట్రంప్ ఏం చేశారు, యుఎస్ యొక్క ఇమిగ్రేషన్ పాలసీ ఏదైతే ఉంటుందో యుఎస్ యొక్క ఇమిగ్రేషన్ పాలసీని చాలా రిస్ట్రిక్టివ్గా మార్చేయడం అనేది జరిగింది. అంటే ఎవరికి పడితే వాళ్ళకి వీసాస్ ఇవ్వము అని ఎద్దేవా చేసి చెప్పడం అనేది జరిగింది. అండ్ ట్రంప్ సెడ్ దీస్ మెజర్స్ వుడ్ ప్రొటెక్ట్ అమెరికన్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో సో వాళ్ళ తాలూకా పీపుల్కి జాబ్స్ అనేవి వచ్చే విధంగా, అమెరికన్ జాబ్స్ అనేవి అమెరికా వాళ్ళకే ఉండే విధంగా ఇది అవుతుంది. సో పాండమిక్ వల్ల ఏం జరిగింది, చాలామంది ఉద్యోగాలు కోల్పోవడం అనేది జరిగింది. సో ఈ ఉద్యోగాలు కోల్పోయిన విషయంలో బయట దేశాల నుంచి అమెరికాకు వచ్చి వర్క్ చేస్తారే, అది ఎలా కుదురుతుంది, మన వాళ్ళకి కదా ముందు మనం జాబ్లు ఇచ్చుకోవాలి అనేటటువంటి ఒక ప్రొటెక్షనిస్ట్ పాలసీ ఏదైతే ఉంటుందో దానిలోకి వెళ్ళడం అనేది జరిగింది. నేను ఎప్పుడూ చెప్తాను, వాట్ ఈస్ ద అల్టిమేట్ గోల్ ఆఫ్ యుఎస్, వాట్ ఈస్ ద గ్లోబల్ స్ట్రాటజీ ఆఫ్ యుఎస్, ఎవరైనా చెప్పగలరా? యుఎస్ హెజిమోనీ అండి. యుఎస్ యొక్క డామినెన్స్ జియో పాలిటిక్స్లో కానీ జియో ఎకనామిక్స్లో కానీ యుఎస్ వాంట్స్ టు డామినేట్ చేయాలని చెప్పి ఎప్పుడూ అనుకుంటుంది. అండ్ అమెరికా యొక్క పాలసీ ఏంటి, అమెరికా ఫస్ట్ అనేటటువంటి పాలసీ ఏదైతే ఉంటుందో ఆ పాలసీ అమెరికాది. అర్థమైందా? అమెరికా ఫస్ట్ పాలసీ ఏదైతే ఉంటుందో ఆ పాలసీ ఈ మైట్ బి బైడెన్ అవ్వచ్చు, ట్రంప్ అవ్వచ్చు, లేకపోతే మన తాలూకా ఆయన పేరు ఒబామా గారు అవ్వచ్చు. ఒబామా వీళ్ళందరూ సైలెంట్గా ఉంటారు, బట్ ట్రంప్ అరుస్తూ ఉంటాడు. దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్. బట్ ఎవ్రీ వన్స్ గోల్ ఈజ్ యుఎస్ హెజిమనీ. యుఎస్ యొక్క డామినెన్స్ అనేది ప్రపంచం మీద ఉంచడమే వాళ్ళ తాలూకా లక్ష్యం. సో దాని విధంగానే ఒక ప్రొటెక్షనిస్ట్ మోడ్లోకి వెళ్ళిపోయారు. మీరు ఆ పోస్ట్ పాండమిక్ రికవరీ ఏదైతే ఉంటుందో కోవిడ్-19 తర్వాత చేసేటటువంటి రికవరీ చాలామంది ప్రొటెక్షన్ స్ట్రాటజీలోకి వెళ్ళిపోవడం అనేది జరిగింది. సో మీరు జాగ్రత్తగా గమనించండి, వాట్ ఆర్ ద థింగ్స్. ఇప్పుడు మనం ఇండియా ఉంది, ఇండియా ఈజ్ గోయింగ్ ఫర్ ఆత్మనిర్భర్ భారత్. మనం ఆత్మనిర్భర్ భారత్ అంటే ఏంటి, సెల్ఫ్ రిలియంట్ అంటే ఇండియా అంటే ఏంటి, మన వాటి మీద మనమే డిపెండ్ అవ్వాలి, మన కాళ్ళ మీద మనమే డిపెండ్ అవ్వాలి. లెట్స్ ఇంపోర్ట్ లెస్, లెట్స్ ఎక్స్పోర్ట్ మోర్. మన వస్తువులు మనమే ఇదవ్వడం అనేది చేయాలి. సో వీ హ్యావ్ టు యూజ్ అవర్ 130 బిలియన్ పీపుల్ మార్కెట్. మనకు 130 కోట్ల మంది జనాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి తాలూకా హ్యూజ్ మార్కెట్ని మనం ఉపయోగించాలి. మనం ఎందుకు ఎక్స్పోర్ట్ చేసుకోవడం? సో దట్ ఈజ్ వాట్, మనకెందుకు వేరే వాళ్ళ మీద మనం డిపెండ్ అవ్వడం. సో మన తాలూకా ఇంపోర్ట్ డిపెండెన్సీని తగ్గించే విధంగా ఈ ఆత్మనిర్భర్ భారత్ని తీసుకురావడం అనేది జరిగింది. సో మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ ఈజ్ గోయింగ్ ఫర్ ప్రొటెక్షనిస్ట్ అండ్ క్లోజ్డ్ ఎకానమీ మోడల్స్. క్లోజ్డ్ ఎకానమీ ఏదైతే ఉంటుందో, అంటే క్లోజ్డ్ ఎకానమీ అంటే విచ్ ఈజ్ నాట్ ఓపెన్ ఫర్ అదర్స్. మన ఎకానమీ మనకే ఉండాలి అని మనం క్లోజ్డ్గా మాట్లాడుతున్నాం అనుకోండి, దట్ ఈజ్ వాట్ వీ కాల్ క్లోజ్డ్ ఎకానమీ. సో దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ అనేవి అవ్వడం అనేది జరుగుతుంది. నేను చాలాసార్లు చెప్పాను వీటన్నిటి గురించి. సో ఎవరైతే ఈ దీనిలో మన ట్రంప్ గారు కూడా ఇలాగే ఇదవ్వడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ఈయన ఏం చేశారు అంటే కెనడా బార్డర్స్ నుంచి, మెక్సికో బార్డర్స్ నుంచి నాన్ ఎసెన్షియల్ ట్రావెల్స్ ఏవైతే ఉంటాయో, అంటే మరీ ఎసెన్షియల్ కాకుండా ఊరికే తిరిగే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా రెస్ట్రిక్షన్స్, టెంపరరీ బ్యాన్ అనేది పెట్టడం అనేది జరిగింది. అర్థమైందా? దాంతోపాటు ఎవరైతే ఇమిగ్రెంట్స్ వస్తారో వాళ్ళు తప్పకుండా మెడికల్ ఇన్సూరెన్స్ అనేది కొనుక్కోవాలి. వితౌట్ మెడికల్ ఇన్సూరెన్స్ దే ఆర్ నాట్ అలౌడ్ అని చెప్పి ట్రంప్ గవర్నమెంట్ చెప్పడం అనేది జరిగింది. అండ్ ఈ ట్రంప్ గవర్నమెంట్కి మన తాలూకా కోర్ట్స్ ఏవైతే ఉన్నాయో కోర్ట్స్ కూడా వత్తాసు పలకడం అనేది జరిగింది. వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయడం అనేది దిస్ ఇస్ ద రైట్ థింగ్ అని చెప్పడం అనేది జరిగింది. సో దీస్ ఆర్ ద థింగ్స్ దట్ యూ షుడ్ రిమెంబర్. మీకు ఇంపార్టెంట్ కంట్రీస్ యొక్క ఫారిన్ పాలసీ తెలుసుకోవాలన్నా, ఏం తెలుసుకోవాలన్నా యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దీస్ థింగ్స్. నేను ఎప్పుడు ఆల్రెడీ చెప్తాను, కోవిడ్-19 ఏదైతే ఉంటుందో, కరోనా ఏదైతే ఉంటుందో, ఇది అన్నింటినీ టచ్ చేసిందండి. ఒక హెల్త్ క్రైసిస్ తీసుకొచ్చింది, ఆరోగ్య సంక్షోభం తీసుకొచ్చింది. దాంతోపాటు ఎకనామిక్ క్రైసిస్ ఏదైతే ఉంటుందో, ఆర్థిక సంక్షోభం ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకొచ్చింది. దాంతోపాటు జియో పాలిటిక్స్ ఏదైతే ఉంటుందో, జియో పాలిటిక్స్ యొక్క ఈక్వేషన్స్ని కంప్లీట్గా మార్చేసింది. దాంతోపాటు జియో ఎకనామిక్స్ ఏదైతే ఉంటుందో, జియో ఎకనామిక్స్ యొక్క ఈక్వేషన్స్ కంప్లీట్గా మార్చేసింది. దాంతోపాటు మన తాలూకు ఎడ్యుకేషన్ ఏదైతే ఉంటుందో ఎడ్యుకేషన్ మీద చాలా ఇంపాక్ట్ పడేటట్టు చేసింది. దాంతోపాటు హెల్త్ మీద ఇంపాక్ట్ పడేటట్టు చేసింది. మీరు మామూలుగా కోవిడ్-19 వల్ల మరణిస్తున్నటువంటి పీపుల్ చాలా తక్కువ. కోవిడ్-19 ఎప్పుడైతే లాక్డౌన్ వచ్చిందో దానివల్ల హెల్త్ యాక్సెస్ అనేది, హాస్పిటల్స్ అన్ని మూసివేయడం వల్ల అదర్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల చనిపోయిన పీపుల్ ఎక్కువ. మీరు జాగ్రత్తగా గమనిస్తే. సో కోవిడ్-19 హ్యాస్ ఎ కాంప్రహెన్సివ్ అండ్ డైరెక్ట్ ఇంపాక్ట్ ఆన్ అవర్ లైఫ్స్. మన తాలూకు జీవితాల మీద చాలా ఇంపాక్ట్ అనేది తీసుకురావడం అనేది జరిగింది. మన లైఫ్ స్టైల్ని చాలా ప్రభావితం చేయడం అనేది జరిగింది. అర్థమైందా?
సో దీస్ ఆర్ ద థింగ్స్ దట్ యూ షుడ్ రిమెంబర్ అబౌట్ దిస్ ఆర్టికల్. ఇంత కాంప్రహెన్సివ్గా మనం చదువుకోవాలి. ఇంత కాంప్రహెన్సివ్గా మనం ఎప్పుడు వస్తుంది మనకి కాంప్రహెన్సివ్ అండర్స్టాండింగ్ అంటే బై అనలైజింగ్ ఎడిటోరియల్స్ ఏవైతే ఉన్నాయో అవి చదవడం వల్ల. సో ఫస్ట్లో ఎడిటోరియల్స్ చదవడానికి నొప్పిగా ఉంటుంది, ఇబ్బందిగా ఉంటుంది, పదాలు అర్థం కావు, వాళ్ళ సెన్స్ అర్థం కాదు. సో యూ హ్యావ్ టు డిపెండ్ ఆన్ సమ్ వన్స్ అనాలిసిస్. సో నేను సజెస్ట్ చేసేది ఏంటంటే జాయిన్ అవర్ కరెంట్ అఫైర్స్ కోర్స్. దానిలో ఎడిటోరియల్ అనాలిసిస్ అనేది చేస్తాను. మెల్లమెల్లగా ఏమవుతుంది, కంప్లీట్గా మీరు మా మీద డిపెండ్ అయిపోవాలనేటటువంటి ఆశ మాది కాదండి. కంప్లీట్గా మీరు మా వీడియోసే చూస్తూ ఉండిపోవాలి అనేటటువంటి ఇది మాది కాదు. నేను ఎలా అయితే అనలైజ్ చేస్తున్నానో యూ హ్యావ్ టు కాపీ దట్. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ హౌ సార్ ఈజ్ అనలైజింగ్, హౌ సార్ ఈజ్ టచింగ్ డిఫరెంట్ డొమైన్స్ అని మీరు అర్థం చేసుకొని మీరేం చేయాలి, రేపొద్దున మీరు సొంతంగా చదువుకోవాలి, మీరు సొంతంగా ఇది అవ్వాలి. ఎప్పటికీ స్పూన్ ఫీడింగ్ అనేది ఉండకూడదు. సో దట్ ఈస్ వాట్ ఐ ఆల్వేస్ సజెస్ట్. మీరు ఈ అనాలిసిస్ ఎప్పుడు చూడాలి, ఒకసారి పేపర్ చదివిన తర్వాత అర్థం కాకపోతే నా అనాలిసిస్ చూడాలి, రైట్. నా అనాలిసిస్ చూసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి పేపర్ చదవండి, ఆర్టికల్ చదవండి. సో దట్ ఈస్ హౌ యూ కెన్ అండర్స్టాండ్ ఇన్ ఏ కాంప్రహెన్సివ్ వే. అర్థమైందా? సో ఇలా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించండి అమ్మ. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ఆర్టికల్ ఇన్ గ్రేట్ డీటెయిల్. లెట్ మీ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ అమ్మ. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆయుర్వేదిక్ ఇన్స్టిట్యూట్ సిసిఎంబి ఇంక్ అగ్రిమెంట్. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 1. మన తాలూకా ఏన్షియంట్ విజ్డమ్లో మనం మాట్లాడుకుంటాం, మన తాలూకా దీనిలో మనం మాట్లాడుకుంటాం, ఏన్షియంట్ హిస్టరీలో కూడా మనం మాట్లాడుకుంటాం. దాంతోపాటు జిఎస్ పేపర్ 2 గవర్నమెంట్ ఇంటర్వెన్షన్స్ అండ్ పాలసీస్లో కూడా మనం మాట్లాడుకుంటాం. జాగ్రత్తగా వినండి అమ్మా, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తాను. సిఎస్ఐఆర్ ఏదైతే ఉంటుందో సిఎస్ఐఆర్ యొక్క సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ ఏదైతే సిసిఎంబి ఏదైతే ఉంటుందో ఇది ఒక ఆయుర్వేదిక్ ఇన్స్టిట్యూట్ అయినటువంటి ఆర్య వైద్యశాల. ఈ ఆర్య వైద్యశాల ఎక్కడ ఉంది సార్ అంటే కొట్టక్కల్, దిస్ ఈజ్ ఇన్ కేరళ. ఇక్కడ ఉండడం అనేది జరిగింది. వీళ్ళిద్దరూ కలిసి ఏం చేశారు సార్ అంటే ఒక అగ్రిమెంట్ చేసుకోవడం అనేది జరిగింది. చాలా చిన్న ఆర్టికల్, ఈజీగా అర్థమైపోతుంది. జాగ్రత్తగా వినండి, మీకు ఫిలిమ్స్లో అడిగేటటువంటి అవకాశం ఉంది, జాగ్రత్తగా వినండి. కొటక్కల్ కేరళ ఏదైతే ఉంటుందో అక్కడ ఉన్నటువంటి ఏవిఎస్ ఆర్య వైద్యశాలతో సిసిఎంబి అనేది ఒక ఇది చేయడం అనేది జరిగింది. వాట్ ఈజ్ ఇట్ సెయింగ్? టు చెక్ ద ఎఫికసీ ఆఫ్ ఆయుర్వేదిక్ ఫార్ములేషన్స్. ఈ ఏవిఎస్ రూపొందించినటువంటి ఆయుర్వేదిక్ ఫార్ములేషన్స్ ఏవైతే ఉన్నాయో, సింపుల్గా ఆయుర్వేదిక్ ఫార్ములేషన్స్ అంటే ఆయుర్వేదిక్ డ్రగ్స్ అనుకోండి. ఫార్ములేషన్ అంటే ఏంటి అంటే కాంబినేషన్ ఆఫ్ డిఫరెంట్ మాలిక్యూల్స్. అర్థమైందా? డిఫరెంట్ మాలిక్యూల్స్ కలిపి ఒక కెమికల్ సబ్స్టెన్స్ ఏదైతే ఫామ్ అవుతుందో దాన్ని ఫార్ములేషన్ అంటాం. సో ఆయుర్వేద నాలెడ్జ్తో, విజ్డమ్తో తయారు చేసినటువంటి ఆ కెమికల్ సబ్స్టెన్స్ని ఆయుర్వేదిక్ ఫార్ములేషన్ అంటాం. దీని తాలూకా ఎఫికసీ ఎలా ఉంది, దేని ట్రీట్ చేయడంలో, కోవిడ్-19ని ట్రీట్ చేయడంలో దీని ఎఫిషియన్సీ ఎలా ఉంది అని చెకింగ్ చేస్తామని చెప్పి ఎవరు చెప్పారు? సిసిఎంబి అగ్రిమెంట్ చేసుకోవడం అనేది జరిగింది. ఇఫ్ యూ టాక్ అబౌట్ దిస్ ఏవిఎస్, మన తాలూకా ఆర్య వైద్యశాల ఏదైతే ఉంటుందో దిస్ ఈజ్ సుమారుగా 118 ఏళ్ల క్రితం నాటిదండి. అండ్ దీని తాలూకా హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది అంటే కొట్టక్కల్ ఇన్ కేరళ. కేరళలో ఉన్నటువంటి కొట్టక్కల్లో ఉండడం అనేది జరిగింది. అర్థమైందా? సో ఇట్ ఈస్ ఎంగేజ్డ్ ఇన్ డిఫరెంట్ ప్రాక్టీసెస్ డ్యూరింగ్ కోవిడ్-19, ముఖ్యంగా ప్రాక్టీస్ అండ్ ప్రాపగేషన్ ఆఫ్ ఆయుర్వేద. ప్రాపగేషన్ ఆఫ్ ఆయుర్వేదిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైతే ఉంటుందో, సుమారుగా వీళ్ళు తయారు చేసినటువంటి ఫార్ములేషన్స్ ఎన్ని అంటే వివిధ వ్యాధుల కోసం 500 ఫార్ములేషన్స్ వీళ్ళు తయారు చేయడం అనేది జరిగిందంటమ్మ. సో ఇట్ హ్యాస్ బీన్ ట్రీటింగ్ పేషెంట్స్ వెరీ వెల్. సో వీళ్ళు రూపొందించినటువంటి ఫార్ములేషన్స్లో కోవిడ్-19 మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందో ఆయుర్వేదిక్ ఫార్ములేషన్ అని తెలుసుకునేటటువంటి ఇది బాధ్యత. సో ఎలిమెంటరీ ట్రయల్స్ ఏవైతే ఉన్నాయో, ఎలిమెంటరీ అబ్జర్వేషన్స్, ప్రిలిమినరీ అబ్జర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో దానిలో ఏం తేలింది అంటే ఈ మాలిక్యూల్స్ చాలా చక్కగా పనిచేస్తున్నాయని చెప్పి తేలడం అనేది జరిగిందంట. అర్థమైందా? బట్ ఇప్పుడు ఫైనల్గా అండర్ ల్యాబ్స్ ఈ టెస్టింగ్ అనేది చేస్తారు అని చెప్పడం అనేది జరిగింది. త్రూ ద అగ్రిమెంట్ ఏవిఎస్ ఏదైతే ఉంటుందో, ఆయుర్వేదిక్ వైద్యశాల ఏదైతే ఉంటుందో, ఇట్ విల్ ప్రొవైడ్ స్టాండర్డైజ్డ్ ఆయుర్వేదిక్ ఫార్ములేషన్స్ని ఇది ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది అని చెప్పడం అనేది జరిగింది. ఏవిఎస్ ఏం చేస్తుంది? కోవిడ్-19 ఎదుర్కొనేందుకు ఒక స్టాండర్డైజ్డ్ ఆయుర్వేదిక్ ఫార్ములేషన్స్, ఒక కెమికల్ సబ్స్టెన్స్ ఏదైతే, ఒక డ్రగ్ ఏదైతే ఉంటుందో అది ఇస్తుంది. సో దానిని ఏం చేస్తుంది సిసిఎంబి?
ఇట్ విల్ టెస్ట్ దెమ్ ఆన్ ద ల్యాబ్ గ్రోన్ కరోనా వైరస్ స్ట్రెయిన్స్. వాళ్ళు పెంచినటువంటి కరోనా వైరస్ స్ట్రెయిన్ ఏదైతే ఉంటుందో, ల్యాబ్లో తయారు చేసినటువంటి కరోనా వైరస్ స్ట్రెయిన్ ఏదైతే ఉంటుందో దాని మీద ప్రయోగిస్తారండి. అండ్ ప్రయోగించి దే విల్ చెక్ ఫర్ దర్ యాంటీవైరల్ ఎఫికసీ. ఆ డ్రగ్స్ యొక్క యాంటీవైరల్ ఎఫికసీ ఏదైతే ఉంటుందో దాని గురించి చెక్ చేయడం అనేది జరుగుతుంది. సో ఒకవేళ అది టాంజిబుల్ రిజల్ట్స్ వస్తే, ఒక డిపెండబుల్ రిజల్ట్స్ వచ్చిందనుకోండి, ఇండియన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీకి అదొక పెద్ద బూస్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఎందుకంటే దిస్ ఇస్ విజ్డమ్ ఈజ్ కన్ఫైన్ టు ఇండియా. ఆయుర్వేద ఈజ్ మియర్లీ కన్ఫైన్ టు ఇండియా. సో మన తాలూకు ఆయుర్వేద సంపద ఏదైతే ఉంటుందో, ఆయుర్వేద సారస్వత సంపద ఏదైతే ఉంటుందో దాన్ని ఉపయోగించి మనం గ్లోబల్ ఫార్మాస్యూటికల్ మార్కెట్ని కాన్క్వర్ చేసేటటువంటి అవకాశం ఉంది అని చెప్పడం అనేది జరిగింది. సో దీని తాలూకు ఆబ్జెక్టివ్ ఏంటి? అటెంప్టింగ్ టు వ్యాలిడేట్ క్లాసికల్ నాలెడ్జ్ ఆఫ్ ఆయుర్వేద జ్ఞానం నుంచి తయారు చేసినటువంటి ఆ ఫార్ములేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎంతవరకు పనిచేస్తున్నాయని తెలుసుకోవడమే ఈ డీల్ యొక్క ఇదండి. సో ది CCMB ఏదైతే ఉంటుందో, దిస్ ఈజ్ ఏ ప్రీమియర్ లైఫ్ సైన్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇన్ ఇండియా అండ్ ఇట్ హ్యాస్ బీన్ టెస్టింగ్, సీక్వెన్సింగ్ అండ్ గ్రోయింగ్ కరోనా వైరస్ స్ట్రెయిన్స్ ఇన్ ఇట్స్ ల్యాబ్స్. సో ఏం చేస్తున్నారు? ఈ CCMB వాళ్ళు COVID-19 యొక్క టెస్టింగ్ చేస్తున్నారు, దాంతోపాటు సీక్వెన్సింగ్ చేస్తున్నారు, దాంతోపాటు కరోనా వైరస్ స్ట్రెయిన్స్ని కూడా పెంచడం అనేది జరుగుతుంది. బికాజ్ వ్యాక్సిన్ ట్రయల్స్లో కానీ, కరోనా వైరస్ ప్యాటర్న్స్లో రీసెర్చ్ కానీ, మ్యుటేషన్స్ అంటే చేంజ్, కరోనా వైరస్లో వస్తున్నటువంటి మ్యుటేషన్స్లో చేంజ్ గమనించడం కానీ, వీటన్నింటి కోసం వీళ్ళు ప్రయత్నాలు చేయడం అనేది జరుగుతుందమ్మా. రైట్, యా, లెట్స్ లుక్ ఎట్ సమ్ ఫ్యాక్ట్స్ అబౌట్ ఆయుర్వేద గురించి కొన్ని ఫ్యాక్ట్స్ అనేవి చూద్దాము, జాగ్రత్తగా వినండి. ఆయుర్వేద ఈజ్ కాంబినేషన్ ఆఫ్ 2 words. ఒకటి ఆయుష్, 2 వేద. ఆయుష్ అంటే ఏంటి అంటే లైఫ్, వేద అంటే ఏంటి అంటే నాలెడ్జ్. సో ఆయుర్వేద ఈజ్ సింప్లీ నాలెడ్జ్ అబౌట్ లైఫ్, రైట్? అండ్ ఇట్ ఈజ్ ఏ వే ఆఫ్ లైఫ్ అండి. ఇట్ ఈస్ నాట్ మియర్లీ ఏ మెడిసిన్ బట్ ఈజ్ ఏ వే ఆఫ్ లైఫ్. ఇది మామూలుగా ఒక మెడిసిన్ కాదంట, ఇది ఒక వే ఆఫ్ లైఫ్ అంట అని చెప్పడం అనేది జరిగింది. దిస్ ఇస్ వెరీ ఏన్షియంట్ ఆర్ట్ ఆఫ్ హీలింగ్. ఇట్ హ్యాస్ ఎ హిస్టరీ ఆఫ్ 5000 years. మొత్తం 5000 సంవత్సరాల క్రితం నాటిది ఈ ఆయుర్వేదం అని చెప్పడం అనేది జరిగింది. ఆరోగ్యవంతులు ఆరోగ్యంగా కొనసాగడానికి, అనారోగ్యవంతులు హూ ఈజ్ సమ్మన్ డిసీజ్డ్ పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళ తాలూకు హెల్త్ ఇష్యూ, వాళ్ళని ఆరోగ్యవంతంగా చేయడానికి, దాంతోపాటు బాడీ, మైండ్ అండ్ స్పిరిట్ ఏదైతే ఉంటుందో ఈ మూడింటి మధ్య బ్యాలెన్స్ కోసం ఆయుర్వేద అనేది ఇది చేయడం అనేది జరుగుతుంది, రైట్? ఇట్ హ్యాస్ అ పొటెన్షియల్ టు క్యూర్ మెనీ డిసీజెస్ ఇన్ ఎఫిషియెంట్ మేనర్. చాలా ఇవేవైతే ఉంటాయో వాటిని ఇది చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? రైట్. సో ఈ నాలెడ్జ్ అనేది ఎక్కడ వచ్చిందంటే 3 ఇంపార్టెంట్ టెక్స్ట్ ద్వారా రావడం అనేది జరిగింది. ఒకటి ఏంటి? చరక సంహిత, రెండవది ఏంటి? సుశ్రుత సంహిత, మూడవది ఏంటి? వాగ్భాత సంహిత. సో ఈ ఇంపార్టెంట్ టెక్స్ట్ నుంచి మనం ఏం తీసుకొచ్చాము? ఈ ఆయుర్వేద ఏదైతే ఉంటుందో ఆయుర్వేద మనకు పరిచయం అవ్వడం అనేది జరిగింది. ఆ ఇంపార్టెంట్ టెక్స్ట్ నుంచి ఆయుర్వేదాన్ని మనం సేవ్ చేసుకోవడం అనేది జరుగుతుంది, రైట్? దిస్ ఈజ్ ఆల్ దిస్ ఆర్టికల్ అండి. ఈ ఆర్టికల్ మీకు ఇన్ డీటెయిల్ అర్థమైందనే అనుకుంటున్నాను. వాట్ ఈజ్ ఆయుర్వేద, ఏం చేశారు ఇప్పుడు, ఇవన్నీ అర్థమయ్యాయి అనుకుంటున్నాను. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ అమ్మా. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇండియా సీక్స్ యాక్షన్ ఫర్ అటాక్ ఆన్ పాక్ టెంపుల్. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ GS పేపర్ 2. ఇండియా అండ్ ఇట్స్ నైబర్హుడ్లో మాట్లాడుకుంటాం, ఇష్యూస్లో మాట్లాడుకుంటాం. జాగ్రత్తగా వినండి, క్రిస్ప్గా టకటక దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఇండియా ఏదైతే ఉంటుందో, మన భారతదేశం ఏదైతే ఉంటుందో, ఇట్ హ్యాస్ ఎక్స్ప్రెస్డ్, ఇండియన్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో ఇట్ హ్యాస్ ఎక్స్ప్రెస్డ్ సీరియస్ కన్సర్న్ ఓవర్ ద డెమాలిషన్ ఆఫ్ ద కరాక్ హిందూ టెంపుల్. కరాక్ హిందూ టెంపుల్ ఏదైతే ఉందో ఈ హిందూ టెంపుల్ అనేది బ్యాక్గ్రౌండ్ చెప్తాను చూడమ్మా. ఈ హిందూ టెంపుల్ ఎక్కడుంది అంటే ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్ ఏదైతే ఉంటుందో పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్లో ఉంది. దీని మీద ఏం జరిగింది? సుమారుగా ఒక 1500 మంది పీపుల్, 1500 మెంబర్స్ ఈ టెంపుల్ మీద అటాక్ చేయడం అనేది జరిగింది, రైట్? ఈ టెంపుల్ మీద అటాక్ చేసి దీన్ని కంప్లీట్గా డిమాలిష్ చేయడం అనేది జరిగింది. మామూలుగా అందరూ ఏమంటున్నారు అంటే ఈ అటాక్ అనేది ఎవరు స్టార్ట్ చేశారు అంటే జమాత్ ఉలెమా ఈ ఇస్లాం అనేటటువంటి ఒక రాడికల్ గ్రూప్ ఏదైతే ఉంటుందో ఖైబర్ పఖ్తూన్ఖ్వా రీజియన్కి చెందినటువంటి ఒక రాడికల్ గ్రూప్ అదే చేయడం అనేది జరుగుతుందంట. ఇది మొదటిసారా అంటే కాదమ్మా, దిస్ ఈజ్ సెకండ్ టైం
సిన్స్ 1997 1997 నుంచి జరుగుతున్నటువంటి ఈ అటాక్స్లో దిస్ ఇస్ ద సెకండ్ టైం దిస్ టెంపుల్ హ్యాస్ బీన్ అటాక్డ్ అంటాం. సో డెమాలిష్ చేయడం అనేది ఇది రెండోసారి అంట, రైట్. సో ఇండియా ఏం చెప్పింది అంటే పాకిస్తాన్ గవర్నమెంట్కి దీని మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంది. ఎవరైతే ఇది పని చేశారో, ఇంత దారుణానికి ఒడిగట్టారో వాళ్ళకి సీరియస్ ఇది అనేది తీసుకోండి అని చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా? దాంతోపాటు ఇన్వెస్టిగేషన్ యొక్క డీటెయిల్స్ మాతో కూడా షేర్ చేయండి. వీ వాంట్ టు లుక్ ఇన్ టు దెమ్. మీరు ఎంతవరకు ట్రాన్స్పరెంట్గా, ఎంతవరకు అకౌంటబుల్గా పనిచేస్తున్నారని చెప్పి మాకు కావాలి అని చెప్పడం అనేది జరిగింది. సో పాకిస్తాన్ ఏదైతే ఉంటుందో, పాకిస్తాన్ హెజ్ అరెస్టెడ్ 30 పీపుల్. మొత్తం ఈ ఘటన పైన 1500 మంది ఇచ్చేస్తే 30 మందిని అరెస్ట్ చేసిందంట. ఆన్ విచ్ చార్జెస్ డెమాలిషన్ ఆఫ్ ప్లేస్ ఆఫ్ వర్షిప్ని అవమానించడం, దాంతోపాటు ఇన్సల్ట్ చేయడం ప్లేస్ ఆఫ్ వర్షిప్ని, గుడులను కానీ ఎక్కడైతే ప్రార్థనా స్థలాలని, హట్టింగ్ రిలీజియస్ సెంటిమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని హర్ట్ చేయడం, దాంతోపాటు రాబరీ ఏదైతే ఉంటుందో దాంతోపాటు మిస్చీఫ్ ఏదైతే ఉంటుందో అండ్ అసాల్ట్ ఏదైతే ఉంటుందో దీని మీద పాకిస్తాన్ యాంటీ టెర్రరిజం యాక్ట్ ఏదైతే ఉంటుందో ఆ యాక్ట్ అండర్లో దీన్ని వీళ్ళ మీద శిక్షలు అనేవి విధి చేయడం అనేది, వీళ్ళ మీద ఛార్జెస్ అనేవి విధి చేయడం అనేది జరిగిందంట, రైట్. పాక్ సీఎం ఎవరైతే ఉన్నారో ఆ ప్రావిన్స్ ఖైబర్ పఖ్తుంఖ్వా రీజియన్ యొక్క ప్రావిన్స్ సీఎం, హీ హ్యాస్ ఆర్డర్డ్ ఫర్ ద రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ద టెంపుల్. ఆయన టెంపుల్ యొక్క రీకన్స్ట్రక్షన్కి ఆర్డర్ ఇవ్వడం అనేది జరిగిందంటమ్మ. ఆయన ఆర్డర్ ఇవ్వడం అనేది జరిగింది. పాకిస్తాన్ సుప్రీం కూడా ఇట్ ఈస్ ఎ మ్యాటర్ ఆఫ్ గ్రేవ్ కన్సర్న్ అని చెప్పి వ్యాఖ్యానించడం అనేది జరిగింది. ఇది చాలా బాధాకరమైనటువంటి చర్య అని చెప్పి పాకిస్తాన్ సుప్రీంకోర్టు అనేది చెప్పడం అనేది జరిగింది. సో దాంతోపాటు మొన్నటికి మన మధ్యప్రదేశ్లో కూడా ఒక మసీదు మీద మన ఇండియాలో అటాక్ చేయడం జరిగింది. సో ఇండియాలో పాకిస్తాన్లో జరుగుతున్నటువంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవి దేని చూపిస్తాయి? బోత్ ద కంట్రీస్ రెండు కంట్రీస్ మీదలోని హ్యూమన్ రైట్స్ ఏవైతే ఉన్నాయో, మానవ హక్కులు ఏవైతే ఉన్నాయో వాటికి ఉల్లంఘన జరుగుతుంది. దాంతోపాటు మైనారిటీ రైట్స్ ఏవైతే ఉన్నాయో, ఇండియాలో ఎవరు మైనారిటీస్? ఇస్లాం వాళ్ళు మైనారిటీస్గా ఉంటారు, పాకిస్తాన్లో హిందువులు మైనారిటీస్గా ఉంటారు. సో ఈ కంట్రీస్లో మైనారిటీస్ మీద అటాక్స్ ఏవైతే ఉన్నాయో, అటాక్స్ వల్ల ఏ రైట్స్, ఈ మైనారిటీలు తమ హక్కులు కోల్పోవడం అనేది జరుగుతుంది. బోత్ ద కంట్రీస్ హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ అనేవి చేయడం అనేది జరుగుతుంది. మన ఇండియా మీద కూడా హ్యూమన్ రైట్స్ వాళ్ళు చాలా ఎలిగేషన్స్ చేశారు. లే అండ్ లడాక్, జమ్మూ అండ్ కాశ్మీర్లో ఇంటర్నెట్ ఆపేశారు, దాంతోపాటు డిఫరెంట్ ప్రాబ్లమ్స్ తీసుకొచ్చారు అని చెప్పి మన ఇండియా మీద కూడా ఎలిగేషన్స్ ఉన్నాయి. దాంతోపాటు యూకే బేస్డ్ ఒక హ్యూమన్ రైట్స్ ఇదేదైతే ఉంటుందో దాని మీద కూడా చాలా ఇది తీసుకున్నారు, రైట్. దాని మీద కూడా మన ఇండియా వాళ్ళ తాలూకా బ్యాంక్ అకౌంట్స్ అనేవి సీజ్ చేయడం అనేది జరిగింది. ఆ తాలూకా యూకే బేస్డ్ హ్యూమన్ రైట్స్ ఇదేదైతే ఉంటుందో, ఎన్జిఓ ఏదైతే ఉంటుందో దాని పేరు నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఎంతవరకు మీరు కరెక్ట్గా చెప్తారో నేను చూస్తాను. అర్థమైందా? సో ఈ డిఫరెంట్ పాకిస్తాన్లోని, ఇండియాలోని డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఇది అవ్వడం అనేది జరుగుతుంది. బట్ డిస్పైట్ ఆన్గోయింగ్ టెన్షన్స్, ఈ టెంపుల్ అటాక్ గురించి కానీ, దాంతోపాటు లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర పాకిస్తాన్ చేస్తున్నటువంటి అటాక్స్ కానీ ఇవి ఏవైతే ఉన్నాయో, ఇవి ఉన్నప్పటికీ ప్రతి న్యూ ఇయర్ రోజు షేరింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో, మన తాలూకా న్యూక్లియర్ బేస్ కానీ మనతో పాటు మన తాలూకా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో ఆ షేరింగ్ ఏదైతే ఉంటుందో అది జరగడం అనేది జరిగింది. న్యూక్లియర్ ఇన్స్టాలేషన్ అండ్ ఫెసిలిటీస్ అండ్ అదర్స్ వాటి గురించి ఎప్పటిలాగానే ట్రెడిషనల్గా మనం షేర్ చేసుకుంటాం న్యూ ఇయర్ రోజు. సో అలాగే షేర్ చేసుకోవడం అనేది జరిగింది. సో దీస్ వర్ ద పాయింట్స్ డిస్కస్డ్ ఇన్ దిస్ ఆర్టికల్. ఈ ఆర్టికల్లో డిస్కస్ చేసిన పాయింట్స్ అన్నీ మీకు డీటెయిల్డ్గా చెప్పాననే అనుకుంటున్నాను. సో వై ఇట్ ఈజ్ ఎ మ్యాటర్ ఆఫ్ కన్సర్న్ ఫర్ ఇండియా? ఆలోచించండి. ఎక్కడో పాకిస్తాన్లోని టెంపుల్ అనేది అటాక్ అయితే ఇండియా వాళ్ళకి కన్సర్న్ ఏంటి? ఎందుకు ఇండియా అనేది ఇబ్బంది పడుతుంది? ఇది కూడా నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఎవరైనా కామెంట్ బాక్స్లో తెలియజేస్తే నా ఆన్సర్ నేను వాళ్ళకి రిప్లై ఇస్తాను. సో దట్ ఎవ్రీ వన్ కెన్ యాక్సెస్ ద ఆన్సర్. సో ఈ విధంగా ఆలోచించాలి, మీరు తవ్వడానికి ప్రయత్నించాలి లేయర్స్. నేను ఎందుకు ప్రతిరోజు చెప్పేవాడిని ఈరోజు ఎందుకు మిమ్మల్నే చెప్పమంటున్నాను అంటే మీకు రీసెర్చ్ హ్యాబిట్ ఏదైతే ఉంటుందో అది బిల్డ్ అవ్వడానికి. యూ కాంట్ క్రాక్ యూపీఎస్సీ విత్ స్పూన్ ఫీడింగ్ మీద మీరు ఇది చేయలేరమ్మా, మీరు అచీవ్ చేయలేరు. మీకంటూ ఓన్ స్ట్రెంగ్త్ అనేది, మీకంటూ ఓన్ స్కిల్స్ అనేవి మీరు డెవలప్ చేసుకోవాలి. దట్ ఈస్ ద రీజన్ వై వీ హ్యావ్ ఏ మెయిన్ సెషన్. మా తాలూకా దీనిలో కరెంట్ అఫైర్స్ కోర్సులో ఒక మెయిన్ సెషన్ ఉంటుంది.
ఎవ్రీ సండే. ఆ మెయిన్ సెషన్లో నేను కరెంట్ అఫైర్స్ తాలూకు ఇవేవైతే ఉన్నాయో మీ థాట్ ప్రాసెస్ని ట్రిగ్గర్ మీరే ఆలోచించే విధంగా మీకు ఇది చేయడం జరుగుతుంది. హౌ షుడ్ అండ్ యూపీఎస్సీ ఆస్పిరెంట్ లుక్ ఎట్ ద సొసైటీ, ఒక యూపీఎస్సీ ఆస్పిరెంట్ సొసైటీని ఎలా చూడాలి అనేటటువంటి విధంగా మీకు చెప్పడం అనేది జరుగుతుంది. సో చక్కగా మీరు జాయిన్ అవ్వాలంటే హ్యాపీగా జాయిన్ అవ్వచ్చు. మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి నెంబర్ ఏంటి అంటే 9985828232 ప్రత్యూష మేడం నెంబరు. చక్కగా కాంటాక్ట్ చేయండి. కాంటాక్ట్ చేసి మన తాలూకు కోర్సుల విషయం తెలుసుకోండి. కరెంట్ అఫైర్స్ కోర్స్ ఇప్పుడు 8,000 ఉందండి ఫీజు. 11వ తారీఖు నుంచి 10,000 అవుతుంది. ఈలోపే నెలకు 2,000 చొప్పున చక్కగా కట్టుకుంటూ జాయిన్ అవ్వచ్చు. ఆలోచించండి, చాలా వాల్యూ ఎడిషన్ ఉంటుంది. వైజ్ డెసిషన్ అనేది తీసుకోండి. యాంథ్రపాలజీ జాయిన్ అవ్వాలన్నా కూడా మీరు చక్కగా ఆ నెంబర్కి ఫోన్ చేసి చక్కగా ఇది అవ్వచ్చు. 25,000 అవ్వబోతుంది. ఏంటండి ఫీజు, యాంథ్రపాలజీ యొక్క ఫీజు 11వ తారీఖు నుంచి. ఇప్పుడు ఎంత ఉంది అంటే 20,000. ఇట్ కెన్ బి పేయబుల్ ఇన్ 4 ఇన్స్టాల్మెంట్స్ ఆఫ్ 5,000 ఈచ్. 5,000 చొప్పున 4 ఇన్స్టాల్మెంట్స్లో మీరు చక్కగా కట్టుకోవచ్చు. అర్థమైందా? దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ హిందూ అనాలిసిస్. మళ్ళీ రేపటి హిందూ అనాలిసిస్లో మళ్ళీ కలుద్దాము. అండ్ మర్చిపోయాను మీ అందరికీ చెప్పడం, విష్ ఏ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ అమ్మ. మీ తాలూకు గోల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈ సంవత్సరం మీరు చక్కగా అచీవ్ అవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. కీప్ సపోర్టింగ్ అస్. లాస్ట్ ఇయర్ చాలా సపోర్ట్ చేశారు, ఈ ఇయర్ కూడా సపోర్ట్ చేయండి. లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. హిందూ అనాలిసిస్ ఎలా ఉందో కామెంట్ చేయండి. వాల్యూ ఎడిషన్ ఎలా జరుగుతుందో నాతో చెప్పండి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ హిందూ అనాలిసిస్ అమ్మ. మళ్ళీ రేపు కలుద్దాం. బాయ్.